జనాలు వస్తారు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య పుణ్యే గౌరతే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मुकुं करोति वाचनं पङ्गुं लगायते गिरिं यत्कृपातुमाहं वन्दे. पवित्रो पवित्रो वा सर्वास्तु ततोऽपि वाक्यस्मृतिः हरिकाक्षं सदाभ्याभ्यन्तरशुचिः. श्री विष्णु श्री विष्णु श्री विष्णु. हरे कृष्ण.
సో ప్లీజ్ హియర్ మీ. వినిపిస్తుంది ప్రభుజీ. సో ఎన్నో శ్లోకం దగ్గర ఉన్నాం మనం? 19 ప్రభుజీ. 19 స్టార్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఏం చూస్తున్నాము? ఆత్మతత్వం చూస్తున్నాం. సో మనం ముందుగానే చెప్పుకున్నాం, భగవద్గీత అంటేను ఆత్మతత్వం, పరమాత్మ ఆ కర్మ, ప్రకృతి తత్వం, కాలతత్వం, ఈ 5 విషయాల గురించి చెప్పుకుంటాము అని ప్రస్తుతం భగవంతుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు అడిగిన అర్జునుడు ఉన్న మొదటి సంశయం, వీళ్ళందరినీ నా చుట్టాలని బంధువుల్ని చంపుతున్నానా అన్న భావాన్ని తీసేయడానికి, అసలు చంపేది శరీరానికి ఆత్మకి ఉన్న సంబంధం ఏమిటి, ఈ విషయాన్ని గురించి చెబుతూ ఎందుకు వ్యక్తిని నేను చంపుతున్నాను అన్న భావన ఎట్లా తీసేయాలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగా మనం ఈ శ్లోకాలు చూసాము. ఆత్మతత్వం ఎట్లా ఉంటుందయ్యా అంటే, శరీరం అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ నాశనం లేదని నీవు తెలుసుకోను. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవడును సమర్థుడు కాడు. ఈ శ్లోకం చూసాము. అలాగే 18వ శ్లోకము, నాశనం లేనట్టు అపారమైనట్టు శాశ్వతమైనట్టు జీవాత్మ తాలూకు జీవాత్మ దేహము తప్పక నశించి ఏ తీరు. కావున ఓ భరతవంశీయుడ, నీవు యుద్ధము చేయకు. శ్లోకం కూడా చూసాం. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆత్మ తాలూకు తత్వం ఏంటయ్యా అంటే, అది నాశనం లేనట్టుది, అపారమైనట్టుది, శాశ్వతమైనట్టు జీవాత్మ, దాని తాలూకు దేహం తప్పగానే నశించి తీరును. సో దేహం ఎప్పుడు నశించిపోతుంది, జీవాత్మ మాత్రము నిలబడిపోతుంది. అంటే జీవాత్మ నిలబడిపోతుంది, ఆత్మ మాత్రము దానికి ఉన్న ఆత్మతో ఉన్న శరీరం మాత్రము నశించిపోతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? సో నువ్వు యుద్ధం చేయకపోవడానికి ఈ ఆత్మ శరీరము అన్న భావనను పక్కన పెట్టి యుద్ధం చేయను అనడానికి కారణము, ఈ శరీరం ఆత్మ ఈ శరీరాన్ని నేను తీసేస్తున్నాను, వీళ్ళందరినీ నేను చంపుతున్నాను అన్న భావన లేకుండా ఉండాలి. యుద్ధము నువ్వు చేయాలి చేయకపోవడం వేరే విషయం. కనీసము ఆ భావనతో డెసిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా సరే శరీరం నశించిపోతుంది, ఎంత కష్టపడినా సరే ఆత్మను నువ్వేమీ చేయలేవు. సో ఈ శ్లోకం కూడా మనం చూసాము. 19వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుంటాం. కృష్ణ చదువుతారమ్మా 19? చదవండమ్మా. చదువుతున్నారు, నెక్స్ట్ మీరు చదువుతున్నారమ్మా. ఓకే, థ్యాంక్. 19వ శ్లోకం. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. అనువాదం. జీవుడు చంపువాడని తలచువాడు, చంపబడువాడని తలచువాడు ఇరువురును అజ్ఞానులే. ఏలయన ఆత్మ చంపదు మరియు చంపబడదు. neither he who thinks the living entity the slayer, nor he who thinks it slain is in knowledge. For the self slays not, nor is slain. సో తొలి మళ్ళీ జీవాత్మ తాలూకు లక్షణం ఏంటయ్యా? జీవాత్మ చంపేవాడిని నేను, చంపబడేవాడును అని అనుకోవడానికి ఇరువురు అజ్ఞానులే. అంటే జీవాత్మ చంపదు, చంపబడదు. ఎలా అనే ఆత్మ చంపదు మరియు చంపబడదు. నువ్వు శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ శాశ్వతమైనది. అంటే మనం ఇక్కడ కొన్ని విషయాలు గ్రహించాల్సినవి ఏంటంటే, అంటే ఈ శరీర తత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఇంత విపులంగా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ పడిపోయే శరీరం కోసం మనం ఎంత తాపత్రయపడుతున్నాం అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ పడిపోయే నిజ జీవితంలో జరిగేది ఏమిటి? పడిపోయే శరీరం కోసమే కదా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం పడే తాపత్రయము. కానీ ఈ శరీరాన్ని మించి ఈ శరీరాన్ని అసలు తత్వము ఆత్మతత్వమే. దానికి నాశనం లేనట్టుది. నువ్వు వర్రీ అవ్వాల్సింది దాని గురించి. ఈ శరీరం అనేది పుట్టుకతోనే ఎండ్ అయిపోతుంది. పుట్టుకతోని డెత్ తోనే ఎండ్ అయిపోతుంది.
అంటే పుట్టిన ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ తెలీదు, అది వేరే విషయం. కానీ ఈ ఎక్స్పైరీ డేట్ లేని విషయం ఏమిటయ్యా ఉంది అంటే అది ఆత్మతత్వం. అంటే కొన్ని కొన్ని విషయాలు గ్రహించాలి. భూమి మీద ఉన్న ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. భూమి మీదకి వచ్చిన ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్, కానీ ఆత్మకి ఎక్స్పైరీ డేట్ లేదు. అంటే ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న విషయము. ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలము అన్నది లేదు. ఈ భగవంతుని తాలూకా కాల రూపము లేదు. చూస్తుంది కదమ్మా. ఆ కాల రూపమే మనకి బర్త్ డేట్, ఎక్స్పైరీ డేట్ అనేది ఇచ్చింది. కాలమే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే బర్త్ డేట్, ఎక్స్పైరీ డేట్ అనేది కొలమానం, కాలం. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదు. ఆ కాలము లేనిది, ఆ బర్త్ డేట్, ఎక్స్పైరీ డేట్ లేని దానిని లేదు కాబట్టి, అది ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదు కాబట్టి ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించింది అని కూడా మనము గ్రహించగలుగుతున్నాం. సో అయితే మరి ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన విషయము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ కాలానికి, ఈ ఎక్స్పైరీ డేట్ కి, దీనికి ఎట్లా బందీ అయిపోయింది అన్నది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అది మానేసి మనం ఎక్కువగాను ఈ శరీరాన్ని గురించి, ఈ దేహం గురించి, దీని పోషణ గురించి, దీని అందం గురించి, దీని ఆనందం గురించి మనం ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటాము. అది ఆ భావంలో ఉన్నావు కాబట్టే నువ్వు శరీర రూపంలో చూస్తున్నావు, కానీ శరీర రూపం కాకుండా దాని నుంచి ఆత్మతత్వాన్ని నువ్వు గ్రహించాలయ్యా అర్జున అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దీని భాష్యాన్ని చదువు. ఆయుధములచే దేహధారి అయిన జీవుడు గాయపడినప్పుడు దేహమందుని జీవుడు మాత్రము చంపబడనే ఎరుగువలను. రాబో శ్లోకముల ద్వారా వ్యక్తమైనట్లు అత్యంత సూక్ష్మమైనట్టి ఆత్మను వధించుట ఇట్టి ఆయుధముల చేతను సాధ్యపడదు. దాని ఆధ్యాత్మిక స్థితి కారణమున జీవాత్మ చంపదగినది కాదు. చంపబడినది లేదా చంపవలసినది కేవలం దేహము మాత్రమే. అనగా దీని ఉద్దేశము దేహవదను ప్రోత్సహించుట కాదు. మా హింస్యాత్ సర్వభూతాని అను వేద నియమములు శాసించినవి. దీనిని అనుసరించి ఎవరునూ హింసింపరాదు. అట్లే జీవాత్మ చంపబడదని భావించుట కూడా జంతు హింసను ఎన్నడూ ప్రోత్సహించుట కాదు. అధికారము లేకుండా ఎవరి దేహమునైనా వధించుట అత్యంత హేయమైన కార్యం. అట్టి చర్య ప్రభుత్వ శాసనం ప్రకారము మరియు భగవానుని శాసనం ప్రకారము కూడా దండనీయమే కాగలదు. కానీ ఏది ఏమైనను ఇక్కడ అర్జునుడు ధర్మము కొరకే శత్రు సంహారం నుండి వినియోగింపబడుచున్నాను కానీ ఇచ్చానుసారము విపరీత తలంపులతో కాదు. సో సో మన డెసిషన్స్ ఎట్లా ఉండాలయ్యా? మన డెసిషన్స్ ఎట్లా ఉండాలి అంటే ఆత్మ శరీరము లక్షణంతో కాకుండా దానిని మించి ధర్మానుసారము జరుగుతుందా ఈ విషయం, నేను తీసుకున్న ఈ డెసిషన్ ధర్మానుసారంగా ఉంటుందా లేదా అన్న భావనతోనే ఉండాలి. కానీ శరీరానుసారము దేహ భావనతో ఉంటుందా లేదా అన్నది మనం వదిలేయాలి. అర్జునుడు వీళ్ళందరూ నా బంధువులు అని చెప్పుకొచ్చారు. ఈ బంధువుల గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ బంధత్వం దేహానికి సంబంధించింది. నువ్వు దేహానికి సంబంధించిన భావనతో నువ్వు డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. నువ్వు ధర్మానుసారము డెసిషన్ తీసుకోవడము ఇంపార్టెంట్. అంటే దేహం చంపేది కాదు, చంపబడేది కాదు అంటే అందువలన మనం ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు చంపచ్చా అంటే అది ధర్మానుసారం జరుగుతుందా లేదా? మళ్ళీ ధర్మానుసారం అనేసరికి అది నాకు ధర్మంగా అనిపిస్తుంది, నీకు అధర్మంగా అనిపిస్తుంది, అది నీ ప్రాబ్లము, నాకు ధర్మంగా అనిపిస్తుంది కాబట్టి నేను చేసుకెళ్ళిపోతాను అనుకోవడానికి కూడా వీలు. అర్థమవుతుంది కదమ్మా. అనుసారము అనేసరికి మళ్ళీ ఆ ధర్మం ఎక్కడి నుంచి రావాలి అంటే శాస్త్రానుసారము ఆ ధర్మాన్ని మనం గ్రహించగలగాలి. అది వేదానుసారము ఆ ధర్మాన్ని గ్రహించగలగాలి. ఒక భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి ఇది ధర్మమైంది. కానీ ఇక్కడ ఈ రోజు మనకి భగవంతుడి ద్వారా డైరెక్ట్ గా మనం వినే పరిస్థితి లేనప్పుడు ఆ పరంపరంలో వస్తున్న ఆచార్యుల దగ్గర నుంచి మనం ఈ ధర్మాన్ని గ్రహించగలగాలి. అది మనం గ్రహించాల్సిన విషయం. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. మళ్ళీ 20వ శ్లోకము పాపులర్ శ్లోకము చదువుతారమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 2వ అధ్యాయం 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అనువాదము. ఆత్మకు ఎన్నడూను జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మించలేదు, జన్మించదు, జన్మించబోదు.
అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. హరే కృష్ణ. హరే కృష్ణ. అజో నిత్యో శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీర. పురాణం అంటూ పురాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. ఆత్మకి ప్రాచీనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. అజో నిత్యో శాశ్వతం. అది నిత్యము, పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది. ఇది ప్రాచీనమైనది, చంపబడదు. శరీరం చంపబడినా సరే ఆత్మ నశించిపోదు, శరీరం వదిలేస్తుంది. శరీరం మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయము. ఒకసారి ఎప్పుడైతే శరీరము పట్టు వదిలేస్తుందో ఆత్మ దానితో పాటు ఉన్న ఆత్మతో పాటు ఉన్న స్థూల శరీరము తీరని కోరికలతోని ఆత్మని మరొక స్థితికి తీసుకెళ్ళిపోతే, అండాన్ని మరొక యోనికి తీసుకెళ్ళిపోతే, మరొక జనన స్థానానికి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మరొక శరీరం కోసం ప్రాకులాడుతుంది తప్పితే దానికి మరణము లేదు. ఆత్మకి ఎన్నడూ జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. దిస్ నో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఇది ఒకసారి చనిపోతే జన్మిస్తుంది అనుకోవచ్చు, అసలు జననమే లేదు. అలాంటప్పుడు దానికి మరణము కూడా లేదు. మరణం లేనప్పుడు జననము లేదు. శరీరము నశించిపోయినా సరే ఆత్మ నశించిపోదు. ఎందుకయ్యా ఇంత తక్కువ చెప్తున్నారు ఆత్మతత్వాన్ని గురించి? మళ్ళీ చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ ఎందుకంత సార్లు చెప్తున్నారంటే ఇది మనం గ్రహించాల్సిన విషయము. ఆత్మతత్వం గ్రహించాల్సిన విషయము. గ్రహించినప్పుడు మాత్రమే మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడే మార్గము కోసం ప్రాకులాడుతాము. దీని ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. అణు పరిమాణ అంశైనట్టి ఆత్మ భగవానితో గుణైక్యము కలిగినటువంటిది. దేహము వలె అది ఎట్టి మార్పు పొందదు. భగవంతునితో గుణైక్యం అంటే qualitatively it has the same potential, same qualities as the పరమాత్మ. భగవంతునితో గల గుణైక్యము కలది. అంటే ఆత్మ ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరాన్ని పక్కకు పెట్టగలిగితే ఆత్మ తాలూకు లక్షణాలు భగవంతుని లక్షణాలతో సమానంగా ఉన్నాయి అంట. కొన్ని మార్లు ఆత్మ స్థిరము లేదా కృతస్థ అని పిలువబడును. దేహము 6 విధములైన మార్పులకి లోబడి ఉండును. ప్రతి శరీరము కూడా 6 రకాల మార్పులు చెందుతుందయ్యా. ఏం మార్పులు చెందుతుందయ్యా అంటే పుట్టుట, తల్లి గర్భము నుండి జన్మించుట, కొంతకాలం జీవించుట. ఇదంతా దేహానికి సంబంధించిన విషయాలు. ఆ కాలం కొన్ని దేహాలు కొన్ని గంటలు ఉండొచ్చు, కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, కానీ కొంతకాలం ఉంటుంది. అంతే కాదు, ఉన్నది వృద్ధి చెందుతుంది, అంటే పెరుగుతూ వస్తుంది. అది మూడో లక్షణం అయితే, దేహానికి ఉండే మూడో లక్షణం అయితే, 4వ లక్షణం ఇతరులను సృష్టించగలడు. మళ్ళీ రీప్రొడక్షన్ అనేది జరగగలదు. 5వది క్రమముగా క్షీణిస్తుంది. ఒకసారి ప్రతి శరీరము కూడా ఒక స్థితి దాటిన తర్వాత డికేయే మొదలవుతుంది శరీరం. దాన్నే మనం ముసలితనం అంటాము. వయసు పెరుగుతూ వస్తుంది. 6వది చివరికి నశించి శాశ్వతముగా అంతర్ధానమగును. చివరికి నశించి అంటే ఫైనల్ గా డెత్ అనేది సంభవిస్తుంది. ఇది శరీరానికి సంబంధించిన మటుకు ఈ 6 స్థితులు దాటుకుంటూ శరీరం వెళ్తుంది. కానీ ఆత్మ ఎన్నడూ అట్టు మార్పులను పొందదు. ఆత్మకి జననము పొందదు. కానీ ఆత్మ భౌతిక దేహమును స్వీకరించడం వలన దేహము జననము పొందుతున్నది. 2 విషయాలు వెళ్ళి ఆత్మకి జననము లేదు, అని ఒక శరీరం ఈ 6 లక్షణాలతో వెళ్తుంది. అని ఈ శరీరం 6 లక్షణాల్లో వెళ్ళడానికి కారణం ఆత్మే. ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి ఈ 6 స్థితులు దాటుకుంటూ వెళ్తుంది. ఒక శరీరం పుట్టాలి అంటే దానికి ఆత్మ తోడు కావాలి. ఆత్మ తోడు లేనిది శరీరం పుట్టదు. కానీ ఆత్మ ఉనికికి ఆత్మ నిలబడడానికి శరీరం అవసరం లేదు. శరీరం నిలబడడానికి ఆత్మ కావాలి. ఆత్మ ఎన్నడూ జననము మరియు మరణము పొందదు. జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు. ఆత్మకు జననము లేనందున భూత భవిష్యత్తు వర్తమాన కాలములనవి లేవు. అది నిత్యము, శాశ్వతము, సనాతనం. అనగా చరిత్ర యందు ఆత్మ ఆవిర్భావను సూచించు ఆధారములు ఎక్కడా గోచరింపదు. ఇది ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే చరిత్రలో చూసుకుంటే దీనికి సంబంధించిన విషయాలు అయితే మనకి ఎక్కడా కనబడవు. దేహాత్మ బుద్ధి చేత మనం ఆత్మ యొక్క జననాదుల విషయముల గురించి అన్వేషించము. సో దేహాత్మ బుద్ధి వలన మనం ఆత్మ తాలూకు జననాదుల విషయం గురించి అన్వేషించము. నిత్యమైన ఆత్మ దేహము వలనే ఎన్నడూ వృద్ధాప్యము పొందదు. కనుకనే వృద్ధుడైన వాడు కూడా తన బాల్యమునందు లేదా యవ్వనమునందు కలిగిన ఉత్సాహమునే కలిగి ఉంది. దేహమునందరి మార్పులు ఆత్మపై ప్రభావం చూపు. ఆత్మ వృక్షము వలె
మరియు ఏ ఇతర భౌతిక వస్తువుల వలె కానీ క్షీణింపదు. అది ఇతర జన్యములను కూడా సృష్టింపదు. హరే కృష్ణ. విక్రమ్ ప్రభు, హరే కృష్ణ. ఎలా ఉన్నారు ప్రభు? ఆ, బాగున్నాను ప్రభుజీ. మీరు ఎలా ఉన్నారండి? గుడ్ అండి. ఆ, చిన్న క్వశ్చన్ అండి. అంటే ఇది చాలా బేసిక్ క్వశ్చనే. మా ఆత్మ ఇలా కర్మల్ని జన్మ నుంచి జన్మకి మనకి ఇట్లా క్యారీ చేసుద్ది. లైఫ్ అండ్ డెత్ ఉండదు ఆత్మకి అని మన ఇది చెప్తాంది కదండి. కానీ దాంట్లో మన మెమరీ మాత్రం ఎందుకు క్యారీ చేయదండి అది? మెమరీ మాత్రం ఎందుకు క్యారీ చేయదు? సో బికాస్ మెమరీ అన్నది కేవలం బ్రెయిన్ కి సంబంధించింది, ఇంటెలిజెన్స్ కి సంబంధించింది కాదు. బ్రెయిన్ ఈజ్ ఎ ఫిజికల్ ఎలిమెంట్. ఏమండి? రైట్, బ్రెయిన్ ఈజ్ ఎ ఫిజికల్ ఎలిమెంట్ అండ్ ఫిజికల్ ఎలిమెంట్ ఈస్ లివింగ్ హియర్. That is one answer. In all reality, if you really carry memory, see, కొంతమంది జన్మల్లో పాత మెమరీ కూడా గుర్తున్న విషయాలు కూడా మనం చూస్తుంటాం. కొంతమంది విషయంలో కనబడుతుంది. ఆ పూర్వ జన్మ వాసనలు అంటారు. అది స్ట్రాంగ్ డిజైర్ తో కూడున్న మెమరీ. ఆ మెమరీ సో ఎంబెడెడ్ ఇన్ టు ద డిజైర్ దట్ ఈస్ క్యారీడ్, బికాస్ ద డిజైర్ ఈస్ క్యారీడ్. But as such, memory is not carried for reasons like this. If you really know who you are in your previous birth, for all matter of fact, in this birth you have a family, a wife, a child, and everybody, then you suddenly remember that the lady living 2 streets away was your wife in previous birth. How will it help? It only creates more chaos. అంటే అది ఇఫ్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు అన్న క్వశ్చన్ కరెక్టే స్వామి. అంటే జస్ట్ నాకు మనకి ఎక్కడో ఏదో డెఫినెట్ గా ఎవరో చెప్పే ఉంటారు కదా, ఎందుకని మనం ఆత్మతో మన ఇప్పుడు కొత్త బాడీ ఇచ్చి కొత్త బ్రెయిన్ ఇచ్చి నీ ఆత్మను శుద్ధి చేసుకో అంటాం ఎంతవరకు న్యాయం ఎవరికైనా? మీరే అంటున్నారు ఏమీ గుర్తుండవని. అలా అయితే ఎలా దేవుడు మనకి మరి అంటే అదేలేండి, అంటే కరెక్ట్ గా మనం అన్ని చేసుంటే మంచి బ్రెయిన్ ఇస్తాడేమో దేవుడు మరి. కానీ బట్ అది నా జస్ట్ అన్వేషణ అంతే అండి. కరెక్ట్ అర్థమైంది. బేసికలీ దిస్ ఇస్ హౌ ద సిస్టమ్ వర్క్స్ బేసికలీ. సో ఆత్మతో పాటు ఈ కొంత వాసనలు క్యారీ అవుతాయి, కానీ కోరిక డెఫినెట్ గా క్యారీ అయిపోతుంది. కర్మ డెఫినెట్ గా క్యారీ కోరిక కర్మ రెండు క్యారీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ గురూజీ. కోరిక కర్మ రెండు క్యారీ అవుతున్నాయి సూక్ష్మ శరీరానికి సంబంధించిన. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దోస్ థింగ్స్. అవి ప్యూరిఫై చేసుకున్నప్పుడు మాత్రమే మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం, లేదా భగవంతుడి దగ్గరికి వెళ్ళే అర్హతను పొందగలుగుతాం. ఆయన నా దగ్గరికి నో యు ఆర్ ప్యూరిఫైడ్ అండ్ యూ కెన్ స్టే విత్ మీ అన్న భావనలోకి తీసుకువెళ్ళగలుగుతాం. సో హౌ ఫేర్ ఇట్ ఈస్ ఆర్ హౌ అన్ఫేర్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనము ఇందులో ఒక స్టేట్మెంట్ రాసినట్లు ఏమని రాశారు? దేహాత్మ బుద్ధి చేతనే మనం ఆత్మ యొక్క జననాదుల విషయం గురించి అన్వేషిస్తాము. అంటే కేవలము మనకు తెలిసిన నాలెడ్జ్ ఇదే, శరీర నాలెడ్జ్ తోనే ఆత్మని మనము కంపేర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. సో మై టేక్ ఈస్ యువర్ క్వశ్చన్ ఈస్ ఆల్సో ఇన్ ద సేమ్ గైడ్ లైన్, సేమ్ కేటగిరీ. Because we know something else and we are trying to let the other thing also work in the way that we know. But the laws of soul are different from laws of body. Basically, the laws of body are, you see what I'm saying, Prabhu? So the soul is guided by the spiritual laws, the body is guided by the material laws, and this is material law and that is spiritual. యా షూర్ గురూజీ. అంటే ఏం లేదు, ఇట్లా మిమ్మల్ని ఇలా అడగటం ఛాలెంజ్ చేయటం కాకుండా జస్ట్ మనం ఇంతమంది ఉన్నాం గనక ఎవరైనా గ్రూప్ లో వాళ్ళకి తెలిసింది కూడా పొరపాటున ఏమన్నా తెలిస్తే, ఎందుకంటే అది ఇక్కడ కాకపోతే వేరే చోట ఉండుండొచ్చు, వేరే వేదాల్లో కానీ వాటిల్లో కూడా. పొరపాటునే లేదు ప్రభు, పొరపాటునే లేదు. తెలిస్తే ఎవరైనా ప్లీజ్ సప్లిమెంట్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవులకు భిన్న జీవాత్మలే, కానీ దేహమును కలిగిన కారణమున వారికి ప్రత్యేక వ్యక్తికి సంతానముగా గోచరించింది. ఆత్మ ఉనికి చేతనే దేహం వృద్ధి చెందుతుంది. అయినను ఆత్మయందు మార్పులు లేదా దాని యందు
ఇతర జన్యములు గాని ఉత్పత్తి కావు. కనుకనే దేహముకు కలిగిన కలిగిన 6 మార్పులకు ఆత్మ అతీతమైనది. అలాగే కఠోపనిషత్తు నుంచి ఈ విషయాన్ని పోలిన విషయాన్ని మనకి కనబడుతుంది. కఠోపనిషత్తులో చెప్పిన విషయం ఏమిటయ్యా అంటే, ఈ శ్లోకము యొక్క భావం ప్రస్తుత గీతా శ్లోకపు భావంతో సమానమైనదిగాను, విపశ్చిత్ అనే పదము ప్రత్యేకంగా ప్రయోగింపబడింది. దానికి విద్వాంసులు లేదా జ్ఞాని అని అర్థం. ఆత్మ అనున్నది జ్ఞానపూర్ణము లేదా సదా చైతన్యపూర్ణము. కనుక చైతన్యం ఆత్మకు చిహ్నం. ఎవరైనాను హృదయమునందు నెలకొనినట్టి ఆత్మను కనుగొనలేకపోయినను చైతన్యవంతుడైన ఆత్మ ఉనికి చేతనే వారు దానిని గుర్తింపవచ్చును. సో ఎవరైనాను సరే ఆత్మని హృదయంలో ఉన్న ఆత్మని గుర్తించలేకపోయినను దాని ప్రెజెన్స్ ని మాత్రము తప్పకుండా గుర్తించగలుగుతారు. అంటే దాని కాన్షియస్నెస్ ని మాత్రం తప్పకుండా గుర్తించగలుగుతారు. కొన్ని మార్లు మేఘముల కారణం చేత, ఇతర కారణముల చేత ఆకాశమున సూర్యుని మనం చూడలేకపోవచ్చు. కానీ సూర్యకాంతిని బట్టి అది పగటి సమయమున మనం విశ్వసించవచ్చు. తెల్లవారుజామున కొంత వెలుగు కల్పించినంతనే సూర్యుడు ఆకాశమును ఉదయించినని మనం గ్రహింపగలం. అట్లే మానవుడైనను జంతువులైనను దేహమునన్నింటి యందు చైతన్యం ఉండిటి చేతనే ఆత్మ ఉనికి మనకు తెలియచును. కానీ జీవ చైతన్యము భగవాను చైతన్యమునకు కొద్దిగా భిన్నమైనది. ఎందుకనగా భగవాను చైతన్యము భూత భవిష్యత్తు వర్తమాన సర్వజ్ఞానమై ఉండును. జీవ చైతన్యము విస్మరణాన స్వభావం కలిగి ఉన్నది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అండ్ మెటీరియల్ కాన్షియస్నెస్. మెటీరియల్ ప్రపంచానికి ఉన్న లక్షణం ఇది. జీవుడు తన నిజస్థితిని విస్మరించినప్పుడు దానిని పునరుద్ధరించుకొనుటకే శ్రీకృష్ణ భగవానుని ఉత్తమ బోధన ద్వారా జ్ఞానమును మరియు వికాసమును పొందగలడు. అంతేగాని విస్మరణ స్వభావం కలిగినట్టు జీవాత్మ వంటి వాడు కాదు శ్రీకృష్ణ భగవానుడు. మనలాగా మతిమరుపు లేని వ్యక్తి శ్రీకృష్ణ భగవాను. లేనిచో అతని భగవద్గీత బోధనలో నిరుపయోగమగును. అణుపరిమాణ ఆత్మ అణు ఆత్మ మరియు పరమాత్మ, అణుపరిమాణ ఆత్మ అణు ఆత్మ మరియు పరమాత్మ విభువాత్మ అని 2 రకములైన ఆత్మలు కలవు. ఇది కఠోపనిషత్తు నుంచి మరొక శ్లోకాన్ని మనకి ప్రామినెంట్ గా చెప్పుకొస్తున్నారు. జీవాత్మ మరియు పరమాత్మ ఇరువురు దేహం అనేది ఒకే వృక్షముపై జీవన హృదయమునందు నిలిచి ఉన్నవి. కఠోపనిషత్తులో ఏం చెప్తుందయ్యా అంటే, ప్రతి వ్యక్తిలోని అణు ఆత్మ అయిన జీవాత్మ ఉంది. అంతేకాదు జీవాత్మతో పాటు పరమాత్మ అంశమైన ఆత్మ భగవతాత్మ కూడా ఉంది. ఆ రెండింటినీ కూడా ఒకే కొమ్మ మీద ఉన్న రెండు పక్షుల లాగా పోల్చుకోవచ్చునయ్యా అని చెప్పుకొస్తున్నారు. భౌతిక వాంఛల నుండి శోకముల నుండి విముక్తుడైనట్టు వాడే పరమ పురుషుని కృపచే పరమాత్మని మహిమల్ని ఎరుగగలుగును. ఇది ఇంపార్టెంట్ అయిన విషయం. భౌతిక వాంఛల నుంచి శోకముల నుంచి విముక్తుడైనట్టు వాడు మాత్రమే పరమ పురుషుని కృపచే పరమాత్మని మహిమని ఎరుగగలడు. అంటే సో ప్రతి మనిషిలోని ఈ ఆత్మ పరమాత్మ 2 పక్కనే నించుని ఉన్నాయి. వాటిని ఎలాగున్నాయి అంటే ఒకే వృక్షం మీద ఒకే కొమ్మ మీద ఉన్న 2 పక్షులు లాగా ఉన్నాయి. అయితే ఒక పక్షి ఈ శరీరాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంటే రెండొక పక్షి కేవలం సాక్షిగా మిగిలిపోతున్నాడంట. పరమాత్మ అన్నవాడు కేవలం సాక్షిగా మిగిలిపోతున్నాడు. ఇక్కడ అర్జునుడు తన యథార్థ స్వభావాన్ని విస్మరించి నువ్వు ఆత్మయ్య ఉన్నాడు కనుక అతడు శ్రీకృష్ణుడి నుండి లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచారి నుండి ఆత్మ వికాసము పొందవలసిన అవసరము ఉన్నది. సో 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 యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ పరమాత్మ. పరమాత్మ అనేది భగవంతునికి సంబంధించిన అంశం. ఈ జీవాత్మ అనేది ఈ శరీరానికి సంబంధించిన అంశం. ఎప్పుడైతే ఈ జీవాత్మ ఈ సూక్ష్మ శరీరంతో మనసు బుద్ధి అహంకారంతో బిజీగా ఉంటుందో ఆ పరమాత్మని చూడడము జరగదు. ఆ పరమాత్మ తాలూకు ఉనికిని గ్రహించడం జరగదు. ఎప్పుడైతే జీవాత్మ ఈ భౌతిక ప్రపంచ భౌతిక వాంఛల నుంచి శోకముల నుంచి విముక్తుడైనట్టు వాడు పరమ పురుషుని కృపచే పరమాత్మని మహిమలు ఎరుగగలుగుతున్నాడు. ఎప్పుడైతే అతడు దీన్ని లిమిట్ టెన్స్ టు జీరో టైప్ లో మనకి ఈ సూక్ష్మ శరీరానికి ఉన్న కోరికలు మనసు బుద్ధికి సంబంధించిన విషయాలని 0 స్టేట్ కి తీసుకురాగలగడం మొదలు పెడితే ఆత్మ పరమాత్మను ఉనికిని గ్రహిస్తూ ఉంటుంది. ఇది మళ్ళీ కఠోపనిషత్తులని చెప్పిన విషయం మనకి శ్రీల ప్రభుపాదుల వారు రిఫరెన్స్ గా ఇస్తూ ఇది ఆత్మ తాలూక లక్షణము, ఇది పరమాత్మ తాలూక లక్షణము అని చెప్పి చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ లాగా వెళ్దాం. హరే కృష్ణ. చదువుతారమ్మా? నేను చదువున్నా ప్రభుజీ.
హరే కృష్ణ 21వ శ్లోకం. హరే కృష్ణ. వేదా వినాశినం నిత్యం యాయేనమజమవ్యయం కథం సా పురుషః పార్థః కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఆత్మ నాశము లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, క్షయము లేనిదని ఎరిగిన వ్యక్తి ఎవరినైనాను ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది ఆత్మ లక్షణం చెప్పుకొచ్చారు. ఆత్మకి నాశనం లేదు. అలాంటప్పుడు నువ్వు దాన్ని చంపుతున్నానా అనుకోవడానికి అవకాశమే లేదు. దానికి పుట్టుక లేదు, క్షయము లేదు అని తెలిసిన వ్యక్తి ఎవరిని ఎట్లు చంపును లేదా చంపించును. సో 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 ఇటువంటి ఆత్మ నీ శరీరంలో కూడా నువ్వు దేహభావంలో ఉన్నావు, కానీ లోపల ఉన్న ఆత్మభావంతో చూస్తే చంపేది నువ్వా, చంపించేది నువ్వా అన్నది నువ్వు గ్రహించగలగాలి. అవతల వ్యక్తికి నువ్వు చంపట్లేదు అంటే అవతల వ్యక్తిలో ఉన్న ఆత్మ నీ వలన నాశనం కావట్లేదు. దాన్ని నువ్వు నాశనం చేయగల శక్తి కూడా నీకు లేదు. అట్లాగనే నువ్వు ఒక వ్యక్తిని పుట్టించే శక్తి కూడా అంటే ఒక ఆత్మని పుట్టించే శక్తి కూడా నీకు లేదు. సో నువ్వు ఎందుకు దీని గురించి ఇంత వరి అవుతున్నావు? ఆత్మ నాశనం లేదనియో, శాశ్వతమైనదనియో, పుట్టుక లేదనియో, క్షేమ లేదనియో తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును. సో ఈ సైకిల్ వేరు. ఈ సైకిల్ ఏం సైకిల్ అయ్యా అంటే ఇది కర్మానుసారము వెళ్తున్న సైకిల్. జననం మరణం అన్నది కర్మానుసారము వెళ్తుందయ్యా. అది నువ్వు చంపుతున్నానని అనుకుంటున్నావేమో అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు అడుగుతున్నాడు. ప్రతి వస్తువునికి ఒక ప్రయోజనము ఉంది. పరిపూర్ణ జ్ఞానము గల మానవుడు సరి అయిన ప్రయోజనం కొరకై ఏ వస్తువుని ఎట్లు ఉపయోగించవలనో ఎరుగును. అట్లే హింసకు కూడా ప్రయోజనం, కానీ దాన్ని ఎట్లు వినియోగింపవలనని విషయము జ్ఞానవంతుడిపై ఆధారపడి ఉండును. అంతకరికి ఉరిశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాజాలడు. ఒక వ్యక్తికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఆ జడ్జి హత్య చేసిన వాడు అవడు. ఎందుకనగా అతడు ఆ ఉరిశిక్ష అనే హింసను న్యాయశాస్త్ర సూత్రం అనుసరించి అమలుపరుచు. హత్య చేసిన వానికి మరణదండన విధింపవలననియు, దానితో అతడు చేసిన ఘోర పాపమునకు మరుసటి జన్మలో దుఃఖితుడు కావాల్సిన అవసరం కలుగుదనియు మనుధర్మ శాస్త్రమైన మను సంహిత తెలుపుచున్నది. హత్య చేసిన వారికి రాజు ఉరిశిక్ష విధించుట నిజముగా ప్రయోజనకరమైనది. ఒక రాజు ఒక వ్యక్తికి హత్య చేస్తే ఆ వ్యక్తి రాజు చేయాల్సిన కార్యం ఏమిటయ్యా అంటే ఆ వ్యక్తి గిల్టీ ఫీల్ అయ్యగలిగే స్థితికి తీసుకురావాలి. ఎప్పుడైతే వ్యక్తి గిల్టీ ఫీల్ అవుతాడో ఆ వ్యక్తే అంటాడు, అయ్యా నేనే ఈ పాపం చేశాను, హత్య చేశాను, కాబట్టి నాకు ఈ జన్మలోనే ఉరిశిక్ష విధించేసేయండి. లేదు అంటే నేను ఈ పాపం అనుభవించడానికి నేను మరో జన్మ ఎత్తి పాపాన్ని అనుభవించాలి. నేను చేసిన కార్యానికి ఈ జన్మలోనే నేను ప్రాయశ్చిత్తం పడి ఈ జన్మలోనే నేను నా పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అన్న స్థితికి రాగలగాలి. అట్లా చేయడమే రాజు తాలూకా ధర్మం, రాజు తాలూకా కార్యము, ధర్మము. హత్య చేసిన వారికి రాజు ఉరిశిక్ష విధించటే నిజముగా ప్రయోజనకరమైనది. అట్లే శ్రీకృష్ణుడు యుద్ధము చేయమని ఆజ్ఞాపించినప్పుడు అట్టి హింస పరమ ధర్మము కొరకేనని నిర్ధారింపవలసి ఉన్నది. ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని కొరకై చేయబడి యుద్ధమున సంభవించు హింస అన్నది హింస ఏమాత్రము కానరాదని ఎరిగి అతడు అట్టి ఆదేశమును అనుసరింపవలను. ఎందుకనగా వ్యక్తిని అనగా ఆత్మను చంపుట అనున్నది అసాధ్యము. ఆత్మను చంపుట అన్నది అసాధ్యము. కనుక న్యాయ పరిపాలన కొరకై అట్టి నామమాత్ర హింస అంగీకరింపవలను. శస్త్రచికిత్స రోగిని బాగు చేయుటకే కాని చంపుటకు కాదు. కనుకనే శ్రీకృష్ణుడి ఆదేశమును అనుసరించి అర్జునుడు కావించే యుద్ధము పరిపూర్ణ జ్ఞానముతో కూడుకున్నది. కనుక దాని యందు పాపఫలములకు ఏమాత్రం అవకాశము లేదు. సో పాపం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అది మనము ఆ జ్ఞానము లేకుండా కార్యాలను చేయడం దగ్గర నుంచే పాపం అన్నది వస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానంతో కార్యాలను చేస్తామో, పాపం అంటే కర్మ, అంతకంటే మరేమీ లేదు. పాపం అంటే సంథింగ్ వెరీ నెగిటివ్ అని కాదు. కర్మ అంటేనే పాపం. ఎందుకంటే మళ్ళీ జన్మ తీసుకోవడానికి ఉపయోగపడే ఏ కార్యమైనా పాపంతో సమానం. మనం చాలా మటుకు భగవద్గీతలో పాపం అన్న పదాన్ని మళ్ళీ జన్మకు కారణాన్ని ఇచ్చేది ఏదైనా పాపం కింద పరిగణిస్తూ ఉంటారు. అంటే సంపూర్ణ జ్ఞానముతో కార్యాలు చేయకపోతే ఆ కార్యాలు మనం చేసే ప్రతి కర్మ కూడా మళ్ళీ జన్మకి జన్మకు రావడానికి కారణం అవుతూ ఉంటుంది.
అవునా? అందువల్ల అర్జునుడు కావించి యుద్ధము పరిపూర్ణ జ్ఞానముతో కూడుకున్నది. అంటే మన కార్యాలు కూడా రోజు చేసే కార్యాలు కూడా అటువంటి జ్ఞానముతో చేసినప్పుడు మాత్రమే మళ్ళీ మనము ఈ కర్మ సైకిల్లోని చిక్కుపడకుండా ఉండగలుగుతాము. అది మనం గ్రహించాల్సిన విషయం ఇందులోంచి. రైట్? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం ప్రభుజీ. 22వ శ్లోకం. చదువుతారమ్మా? చదవనా ప్రభుజీ? చదవమంటారా ప్రభుజీ? Yeah. హరే కృష్ణ. చదవండమ్మా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. అనువాదం: మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రమును ధరించినట్లుగా ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించును. హరే కృష్ణ. మానవుడు జీర్ణ వస్త్రమును విడిచి, జీర్ణ వస్త్రం అంటే చిరిగిపోయిన వస్త్రం. ఈ పదం విన్నారా లేదు? మామూలుగా జీర్ణించిపోయింది అంటారు. క్లాత్ చిరిగిపోతే దాన్ని జీర్ణానికి వచ్చేసింది అన్నమాట వాడుతుంది. మానవుడు జీర్ణ వస్త్రమును విడిచి, జీర్ణ వస్త్రం జీర్ణం అయిపోవడం అంటే ఇట్స్ రెడీ టు ఎక్స్క్రీట్. వన్స్ యూ థింగ్స్ హ్యావ్ డైజెస్టెడ్ ఇన్ యువర్ బాడీ, ద లాస్ట్ స్టెప్ ఇస్ జస్ట్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద బాడీ. ఇట్ బికమ్స్ వేస్ట్ బేసికల్. జీర్ణ వస్త్రమును విడిచి నూతన వస్త్రమును ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహాన్ని విడిచి నూతన దేహమును గ్రహించుచున్నది. ఎందుకు పనికిరాదు ఇంక ఈ దేహముతోని నేను ఏ కార్యము చేయలేను అన్న భావన ఉన్నప్పుడు ఆత్మ ఆ శరీరాన్ని వదిలేసి వేరొక శరీరానికి పరుగెడుతుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే శరీరం జీర్ణానికి వచ్చేసిన అంటే శరీరం ఇంకేమి కదలకపోయినా ఇంకా దాని మీద ఆశ మమకారంతో ఇంకా ఆ పని చేస్తే ఈ శరీరం నిలబడుతుందేమో, ఈ పని చేస్తే ఈ శరీరం నిలబడుతుందేమో, ఆ మెడిసిన్ వాడితే ఈ శరీరం నిలబడుతుందేమో, ఈ మెడిసిన్ వాడితే ఈ శరీరం నిలబడుతుందేమో అని చెప్పి ఇంకా రకరకాల ప్రయత్నాలు శరీరాన్ని నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అంటే శరీరాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నాలు తప్ప అండి? తప్పు కాదు. అవి ఎప్పుడు తప్పు అవుతాయి? ఎప్పుడు తప్పు కాదు. ఆ శరీరముతోని భగవంతునికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యం చేయకపోతే అది ఆ శరీరాన్ని నిలబెట్టుకోవడం వల్ల ప్రయోజనం. జీర్ణించిపోతున్న శరీరాన్ని నిలబెట్టుకోవడం వల్ల ప్రయోజనం. మరి ఆ ప్రయోజనం ఎప్పుడు వస్తుందండి అంటే మనము ఈ శరీరాన్ని నిలబెట్టడానికి తాపత్రయపడుతున్నప్పుడు, అది సఫలీకృతం అయినప్పుడు ఆ శరీరాన్ని నిలబెడుతున్న శరీరంతో మరింత ఆధ్యాత్మిక స్థితికి ఎదగడం కోసం ప్రయత్నం చేసిన నాడు మాత్రమే మనం ఆ శరీరాన్ని నిలబెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. రైట్? వాట్ యు కాల్ ఇట్, మెరిట్, ఏమంటారు దాన్ని, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. బేసికలీ ఐఎమ్ స్పెండింగ్ సో మచ్ టైమ్ టు కీప్ మై బాడీ యాక్టివ్, but with that time, if I'm not using that to grow spiritually, whatever I'm spending that time is of no use. Basically, మానవుడు జీర్ణ వస్త్రమును విడిచి నూతన వస్త్రమును ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహమును విడిచి నూతన దేహమును గ్రహించుచున్నది. కృష్ణ ప్రభుపాదుల వారు భాషించుతాం. ఆత్మ దేహమును మార్చుననే విషయం అంగీకరింపబడిన సత్యం. ఆత్మ ఉనికిని విశ్వసింపుని ఆధునిక విజ్ఞాన శాస్త్రములు ఏ విధముగా హృదయము నుండి శక్తి కలుగుతుందో వివరింపలేకున్నను శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యవ్వనము వరకు, యవ్వనము నుండి వృద్ధాప్యం వరకు దేహము నుండి కలిగే మార్పులను వారు అంగీకరింపక తప్పదు. వృద్ధాప్యము నుండి మరొక దేహమునకు మార్పు అన్నది జరుగును. ఈ విషయం ఇదివరకే పూర్వ శ్లోకమునందు 2.13 నందు వివరింపబడింది. ఒక దేహము నుంచి మరొక దేహమునకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కృపతోనే సాధ్యమవుతుంది. ఒక మిత్రుని కోరిక వేరొక మిత్రుడు తీర్చినట్లు ఆత్మ యొక్క కోరికను పరమాత్మ తీర్చును. ముండకోపనిషత్తు వంటి వేద విభాగం నుంచి, శ్వేతస్వరోపనిషత్తు నుండి వంటివి జీవాత్మను మరియు పరమాత్మను ఒకే వృక్షంపై కూర్చున్న మిత్ర పక్షులతో పోల్చినవి. ఆ రెండు పక్షులలో ఒకటి ఆత్మ వృక్షపు ఫలములను ఆరగించుచుండగా, మరొక పక్షి శ్రీకృష్ణుడు తన మిత్రుని గమనించుచున్నది. ఈ రెండు పక్షులకు గుణైక్యము కలిగి ఉన్నప్పటికీ అందులో ఒకటి భౌతిక వృక్ష ఫలములచే ఆకర్షింపబడగా, రెండవది తన మిత్రుని కార్యములకు కేవలము సాక్షీభూతమవుతున్నది. ఇక్కడ శ్రీకృష్ణుడు
సాక్షి అయిన పక్షి కాగా అర్జునుడు ఫలము ఆరగించు పక్షి అయి ఉన్నాడు. వారిరువురు మిత్రులైనను ఒకటి ప్రభువు కాగా రెండవది సేవకుడు. హరే కృష్ణ. సో ముండోపనిషత్తుల నుంచి చెప్పుకొస్తున్న విషయాన్ని మళ్ళీ ఇక్కడ మన ప్రభుపాద ద్వారా తీసుకొస్తున్నారు. అందులో ఏం చెప్పిందయ్యా అంటే, ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం ఎటువంటిదయ్యా అంటే, రెండు మిత్రుల వంటిది. ఆత్మ ఏ కార్యాన్ని కోరుకుంటే పరమాత్మ ఆ కార్యం సిద్ధి జరిగేలాగా చూస్తుంది. అయితే 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 ఇక్కడ మళ్ళీ మనకి ఆత్మని అర్జునుడితోని, పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మతోని చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి సహాయం చేస్తున్నాడు. ఏ విధంగా సహాయం చేస్తున్నాడు అంటే, అర్జునుడి తాలూకు అజ్ఞానాన్ని తొలగించి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అయ్యి అంటే, ఆ అర్జునుడు శ్రీకృష్ణుని శరణు కోరి తన 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 స్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి, తన స్థితి వలన నేను ఇటువంటి ఆలోచనలను ఏమి నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదయ్యా అని అడిగాడు. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక మిత్రుని వలె బోధన చేయడం మొదలు పెడుతున్నాడు. మనం కూడా ఎప్పుడైతే ఆ భౌతిక భావనలోంచి బయటపడి ఆ ఆత్మ ఉనికిని, పరమాత్మ ఉనికిని గ్రహించి ఆత్మని పరమాత్మకి సరెండర్ చేసే స్థితిలో ఉండగలిగితే మనకు ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా పరమాత్మ నుంచి రావడం జరుగుతుంది. ఈ సంబంధమును విస్మరించుట చేతనే జీవాత్మ ఒక వృక్షము నుంచి మరో వృక్షమునకు, లేదా ఒక దేహం నుంచి మరో దేహమునకు మార్పు చెందుటకు కారణమవుతుంది. భౌతిక దేహమనే వృక్షముపై జీవాత్మ తీవ్ర ప్రయాసకు గురవుతుండును. కానీ అది చెంతనే ఉన్న మిత్రుడైన మరొక పక్షిని శ్రీకృష్ణ భగవాను అనగా ఉపదేశము కొరకే అర్జునుడు శ్రీకృష్ణుడు స్వచ్ఛందముగా శరణ పొందినట్లు పరమ ఆచార్యని అంగీకరించినంతనే సర్వ శోకము నుండి అది విముక్తి పొందగలదు. మళ్ళీ ముండకోపనిషత్తు నుండి శ్వేతస్వరోపనిషత్తులో కూడా ఈ రెండు విషయాలని సమర్థించే విషయం గురించి చెప్పుకొస్తున్నారు. రెండు పక్షులను ఒకే పక్షముపై ఉన్నను ఫలమారగించు పక్షి ఫలభోక్తగా చింత మరియు దుఃఖములలో పూర్తిగా మునిగి ఉండును. కానీ ఆ పక్షి భగవానుడైనటువంటి తన మిత్రుని వైపుకు ఏదియో ఒక విధముగా దృష్టిని సారించి అతని మహత్యమును ఎరుగగలిగినచో వెంటనే ఆ దుఃఖిత పక్షి సర్వ చింతల నుంచి విముక్తమగును. అర్జునుడు ఇప్పుడు తన శాశ్వత మిత్రుడైన శ్రీకృష్ణ వంకకి తిరిగి అతని నుండి భగవద్గీతను అవగాహన చేసుకొనుచున్నాడు. ఆ విధముగా అతడు ఉపదేశమును శ్రవణము చేయటం ద్వారా శ్రీకృష్ణ భగవానుని మహత్యమును పూర్తిగా గ్రహించి శోకము నుంచి దూరము కాగలడు. సో మనము చాలా విషయాలు వింటూ ఉంటాం. ఈ కార్యం చేస్తే పుణ్యం వస్తుందండి, ఇవి చదువుకుంటే ఈ విష్ణు సహస్రనామాలు రోజుకి ఇన్నిసార్లు చదువుకుంటే పుణ్యం వస్తుందండి, ఈ లలిత సహస్రనామాలు ఇలా చదువుకోవడంలో తప్పేమీ లేదు అని ఆ చదువుకోవడం వల్ల ఫైనల్ గా జరగాల్సిన కార్యం ఏమిటయ్యా అంటే, ఆ శరణాగతి పొంది పరమాత్మ ఉనికిని గ్రహించి పరమాత్మ వైపు తిరిగి అతనిని శరణు కోరి ఇన్స్ట్రక్షన్స్ అడగాలి, ఆ స్థితికి వెళ్ళగలగాలి. ఆ విధముగా అతను ఉపదేశము శ్రవణము చేయటం ద్వారా శ్రీకృష్ణ భగవాన్ మహత్యమును పూర్తిగా గ్రహించి శోకము నుంచి దూరము కాగలడు. పితామహుడు మరియు గురుదేవుల దేహమార్పుని గురించి చింతింపవలదని భగవానుడు అర్జునుడికి ఇక్కడ ఆదేశించాడు. వాస్తవమునకు ధర్మయుద్ధమునందు వారి దేహమును సంహరించుటకు అతను ఆనందింపవలను. ఎందుకనగా ఆ విధముగా వారు తమ వివిధ దేహ కర్మల ద్వారా సంక్రమించిన పాపమును నశింపజేసుకొనగలుగుతారు. యజ్ఞ వేదికపై లేదా ధర్మయుద్ధమునందు కానీ తన దేహమును చదించిన వాడు వెంటనే సమస్త దేహ ప్రతి ఫల కర్మల నుంచి విముక్తుడై ఉత్తమ జన్మ పొందును. అందుకనే అర్జునుని చింతకు ఎట్టి కారణము లేదు. అర్థమవుతుంది కదా ప్రభు. సో మనము ఆత్మతత్వాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలయ్యా అంటే, అది పరమాత్మకి దగ్గర అవ్వడం కోసం మనం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మతత్వం పరమాత్మతత్వము భౌతికంగా ఆలోచించినప్పుడు అర్జునుడు కృష్ణుడితో పోల్చుకోవచ్చు. అంతేకాదు, అయితే ఎప్పుడైతే ఆ విధంగా పోల్చుకున్నామో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏ విధముగా ఉందో అదే సంబంధాన్ని ఆత్మ పరమాత్మతో పొందగలగాలి. ఆత్మ సాక్షాత్కారం అని వింటూ ఉంటాము. ఆత్మ సాక్షాత్కారము అంటే చాలా మంది ఎస్పెషల్లీ అష్టాంగ యోగాలోని కొన్ని స్థితులు దాటిన తర్వాత ఈ ఆత్మ తాలూకా దర్శనం జరుగుద్ది, ఆత్మ తాలూకా స్థితి చూడగలుగుతారు. అంతేకాదు
ఆ సమయంలోని పరమాత్మని కూడా గ్రహించగలుగుతారు, పరమాత్మతో ఉన్న సంబంధాన్ని కూడా గ్రహించగలుగుతారు, పరమాత్మతో ఉన్న ఆ బంధాన్ని అనుభవించగలుగుతారు. అయితే అయితే కాన్స్టెంట్ గా ఆ స్థితిలో ఉండడం చాలా కష్టం. అంటే కష్టం అంటే సాధన కావాలి. 24 గంటలు ఆ స్థితిలో నిలబడగలిగినటువంటి వ్యక్తులు మనకి ఆ ఆచరణము రమణ మహర్షి గారు కానీ అటువంటి వ్యక్తులు 24 గంటలు కూడా అటువంటి స్థితిలోని నిలబడగలిగిన వ్యక్తి. అష్టాంగ యోగాలు అయితే మనకి ఇంచుమించు ఆ స్థితి చేరుకోగలుగుతాం. మనం చేయవలసింది ఏంటయ్యా అంటే ఆ స్థితిని కోసం ప్రయత్నించాలి, ఆ స్థితి కోసం తాపత్రయపడాలి. ఇది ఎట్లా వస్తుందయ్యా అంటే సాధనతో మాత్రమే వస్తుంది, శరణాగతితో మాత్రమే వస్తుంది. మనకి మనకి అటువంటి స్థితిలో ఉన్న గురువుల తాలూకా సాంగత్యముతోనే మనం ఆ స్థితిని చూడగలుగుతాం. ఎందుకంటే భౌతికంగా ఉన్న ప్రతి జీవిలోని కూడా ఆత్మ పరమాత్మ రెండు ఉన్నాయి. స్వచ్ఛమైంది పరమాత్మ. అయితే అవతల వ్యక్తి ఎప్పుడైతే ఎందుకు పరమ పురుషుడు అవుతున్నాడయ్యా అంటే ఆ వ్యక్తి అతని ఆత్మ పరమాత్మతో ఉన్న సంబంధాన్ని గ్రహించగలిగిన వాడు కాబట్టి అతను ఆధ్యాత్మికాచార్యులు అవుతున్నారు. అటువంటి వ్యక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనకి కూడా ఆ పరమాత్మ, మనలో ఉన్న పరమాత్మ, దే ఆర్ లైక్ టూ హాట్స్పాట్ డివైజెస్ లాంటివి అనుకోండి. దే ఆర్ ఆల్ కనెక్టెడ్ బేసికలీ. ఆల్ ద పీపుల్ వెన్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రూమ్ ఆఫ్ 100 పీపుల్, అందులో ఉన్న పరమాత్మ తత్వం అంతా ఒకటే. అయితే అది ఎంతవరకు బయటకు వస్తుందయ్యా, అది ఎంతవరకు అది ప్రకటమవుతుందయ్యా అంటే ఆత్మతత్వం ఎంత గ్రహింపగలిగితే, దేహభావన ఎంత తగ్గి ఉంటే. అందుకే సాంగత్యం కోసము, సత్సాంగత్యం కోసం అంత ప్రాకులాడాలి. సత్సాంగత్యంలోని అక్కడ ఉన్న మనుషులందరూ కూడా చాలా మటుకు ఆ దేహ భావన లేకుండా కేవలము ఆధ్యాత్మిక భావంతో కూర్చుని ఉంటే then the influence of Paramatma in that room is very high, basically. Right? So that is what we are supposed to understand and get from these shlokas, basically. Atma Paramatma Tattvani గ్రహించగలిగి ఆ జ్ఞానముతోనే మనం డెసిషన్స్ తీసుకోవాలి అన్న స్థితికి ఎదగగలగాలి. రైట్? సో రెండో చాప్టర్లోని దాన్ని మళ్ళీ సెక్షన్స్ గా డివైడ్ చేస్తే, ప్రైమరీగా 5 సెక్షన్స్ కి డివైడ్ చేశాము. అందులో 11 నుంచి 30 సెక్షన్ కాస్త జ్ఞాన సాంఖ్య యోగము, అంటే ఆత్మ శరీరము తాలూకా రెండిటి తాలూకా విశ్లేషణ. ఆత్మ శరీరం అనేసరికి భౌతిక పదార్థము, ఆత్మ అంటే ఆధ్యాత్మికత పదార్థము. ఈ రెండిటి తాలూకున్న బంధము విశ్లేషణ గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో మనం సుమారుగా ఫస్ట్ ఆల్మోస్ట్ 22 శ్లోకాస్, అంటే అబౌట్ 11 శ్లోక, ఈ 20 శ్లోకాల్లోనే అబౌట్ హాఫ్ ఆఫ్ ఇట్ వి కంప్లీటెడ్. ఆత్మ తాలూకా, ఆత్మకి మరణము లేదు, శరీరం మార్చడము, బట్టలు మార్చడం అంత సులభంగా ఆత్మ మార్చుకుంటుంది అనేది గ్రహించాము. 23 నుంచి 25 శ్లోకానికి వచ్చేసరికి శాశ్వతమైన ఆత్మ తాలూకా లక్షణాలని మనం డిస్కస్ చేయడం మొదలు పెడతాం. సో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ప్రభు? ఏమైనా క్వశ్చన్స్ కానీ డిస్కషన్ ఫాలో అవ్వగలుగుతున్నారా? ఈజ్ ఇట్ నీడ్ లిటిల్ వే ఫాస్ట్, వే స్లో? లేదు స్వామి, ఆల్ గుడ్. Yeah, it's good. థ్యాంక్ యూ మాతాజీ. 23rd శ్లోక ఎవరు చదువుతారు? ఎవరు చదువుతారమ్మా? చదువుతారా? నేను చదువుతాను ప్రభుజీ. భారతి మాతాజీ. నైనం చింతం తిసస్రాణి నైనం దగతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధములు చేతను ముక్కలుగా ఖండించబడదు, అగ్నిచే దహించబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు. హరే కృష్ణ. సో ఈ 3 శ్లోకాలు కొన్ని భగవంతుడు ఆత్మ తాలూకు లక్షణాలను మరింత విపులంగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారయ్యా అంటే ఆత్మ ఎట్టి ఆయుధం చేతను ముక్కలుగా ఖండింపబడదు. కానీ మనకి తెలిసిన విషయం ఏంటంటే ఆయుధం తగిలితే శరీరం ముక్కలవుతుంది, కాబట్టి ఆత్మ కూడా అట్లాగనే ఉంటుంది అనే భావనలో ఉంటాం. ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా శరీరానికి సంబంధించిన విషయాలు అన్ని చెప్పుకొచ్చి ఇది ఆత్మకి సంబంధం లేదు అని చెప్తారు. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండించబడదు, అగ్నిచే దహింపబడదు. శరీరం అగ్నిచే దహింపబడుతుంది, మనం దానితోనే ఆ భావంలోనే ఉంటామేమో అని
అగ్నితో ఆత్మ దహించబడదు, నీటితే తడుపబడదు. శరీరం నీటితే తడుపబడుతుంది, నీరేమి చేయలేదు ఆత్మని, వాయువుచే ఎండింపబడదు. ఇవన్నీ శరీరానికి సంబంధించిన విషయాలయ్యా. ఆత్మకైతే దీనికి అతీతంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఆలోచన మనకు తెలిసిన విషయం దగ్గర నుంచే మనం ఆలోచన మొదలు పెడతాం. సంబడి ఆస్క్స్ యూ పాయింట్ ఆఫ్ అడ్రస్, అది ఎక్కడి నుంచి ఎవరైనా ఒక విషయాన్ని అడిగారు అనుకోండి, ఇది ఎక్కడుంది అంటే మనకు తెలియదు. మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాము? మీకు అది తెలుసా? అయితే అక్కడ నుంచి అడ్రస్ ఇది. అది తెలియదా? అయితే మీ ఇంటి తెలుసు కదా, మీ ఇంటి నుంచి ముందు లెఫ్ట్ తీసుకోండి, తర్వాత రైట్ తీసుకోండి. వి ఆల్వేస్ స్టార్ట్ ద అన్నోన్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆఫ్ నోన్. సో ఆత్మ అనేది అన్నోన్ విషయం అయితే, శరీరం అన్నది నోన్ విషయము. ఈ శరీరము ఆయుధంతో ముక్కలవుతుంది, అగ్నిచే దహింపబడుతుంది, నీటిచే తడువబడుతుంది, వాయువుచే ఎండబడుతుంది. కానీ ఆత్మకి అవి ఏవి వర్తించవయ్యా అని చెప్పుకొస్తున్నారు. ఖడ్గములు, అగ్నేయాస్త్రములు, వారుణాస్త్రములు, వాయువ్యాస్త్రములు వంటి ఆయుధములైనను ఆత్మను నశింపజేయలేదు. అర్జునుడి దగ్గర ఈ అస్త్రాలన్నీ ఉన్నాయి. ఆధునికములైన అగ్ని అస్త్రములే కాకుండా భూమి, జలము, వాయువు, ఆకాశంతో తయారు చేయబడిన అస్త్రములు కూడా అనేకములు గలవని తెలియచున్నవి. ఈనాటి అణ్వాస్త్రములు కూడా అగ్నేయాస్త్రములు కావకే చెందినవి. కానీ పూర్వం ఇన్ని రకములైన పంచభూతాలతో అస్త్రములు చేయబడి ఉండేవి. అగ్నేయాస్త్రములను వారుణాస్త్రములతో శాంతింపజేయటం వంటి ఆనాటి పద్ధతులు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రము తెలియవు. అంతేకాకుండా ఆధునిక శాస్త్రజ్ఞులకు వాయువ్యాస్త్రము గురించి ఎట్టి జ్ఞానము లేదు. ఏది ఏమైనను, ఎన్ని ఆయుధములు ఉపయోగించినను, అవి ఎంతటి వైజ్ఞానికములైనను ఆత్మను మాత్రం ముక్కలముగా ఖండింపబడదు లేదా నశింపబడదు. ఎంత న్యూక్లియర్ ఎనర్జీ వాడినా సరే, న్యూక్లియర్ పవర్ బాంబ్స్ వాడినా సరే, ఇది ఆత్మనైతే ఏమీ చేయలేవు. ఏం చేసినా సరే భౌతిక శరీరాన్ని మాత్రమే డిస్ట్రాయ్ చేయగలదు. ఏ విధముగా జీవాత్మ కేవలము అజ్ఞానము చే ఉనికిలోకి వచ్చి పిదప మాయిచే ఇట్లు మాయామోహితుడమైన మాయావాదులు వివరింపజాలరు. ఇట్లే మూలమైన పరమాత్మ నుండి ఆత్మను ఖండించటం అనేది సాధ్యపడు విషయము కాదు. వాస్తవమునకు జీవాత్మలు పరమాత్మని నుండి నిత్యముగా విడివడి ఉండే అంశలు, నిత్యముగా అనగా సనాతనునిగా విడివడి ఉండే అంశమైనందున ఆత్మను మాయిచే ఆవరింపబడుటకు అవకాశం ఉన్నది. సో ఏనాడైతే మనము జీవాత్మ పరమాత్మ ఎప్పుడు విడిపోయే ఉంటాయి అంటే దే నాట్ అటాచ్డ్, దే నెవర్ కెన్ బి మర్జ్డ్ బేసికలీ. బట్ దట్స్ డిఫరెంట్ అండ్ సెపరేట్. బట్ ద డిస్టెన్స్ ఎంత సెపరేట్ అయ్యి ఉన్నది అన్నది మనము ఎంత మాయతో ఉంటామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. అగ్ని కణములు అగ్ని గుణమునే కలిగి ఉన్నట్లు, అగ్ని నుండి విడివడితేనే చల్లారిపో స్వభావం కలిగి ఉన్నట్లు భగవానుని సహచర్యము నుంచి ఆ విధములుగా ఆత్మలు విడిపడగలవు. జీవుడు శ్రీకృష్ణ భగవాను నుంచి విడివడి ఉన్న అంశలుగా, భిన్నాంశలుగా వరాహ పురాణం నందు వర్ణింపబడినది. భగవద్గీతను అనుసరించి కూడా అవి శాశ్వతముగా అట్లే నిలిచి ఉండదు. అందుకనే మాయ నుంచి విముక్తి పొందినప్పుడు కూడా జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియే ఉండును. ఈ విషయమునే అర్జునుడికి భగవానుడు చేసిన ఉపదేశము ద్వారా విదితమవుచును. శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానము చేత అర్జునుడు ముక్తుడైన, అంతేగాని అతడు శ్రీకృష్ణుడితో ఎన్నడూను ఏకము కాలేదు. సో మనము చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ప్యూరిఫికేషన్. సో all that you can do is purification, and with the purification you will get closer to God. And the goal of everybody's life and a word is again materialistic. Life అనేది శరీరానికి సంబంధించి. సో మనకున్న స్వేచ్ఛ, the goal of our freedom is to get back to God. The goal of our freedom has to be to get back to God, basically. ఆ ఫ్రీడమ్ అంటే మనకున్న ఆ స్వేచ్ఛని ఉపయోగించుకుని మనం భగవంతునికి దూరం అవుతున్నామా, దగ్గర అవుతున్నామా? మనం చేసే ప్రతి విషయము ఆధ్యాత్మికంగా మనం తీసుకెళ్తుందా, భౌతికంగా తీసుకెళ్తుందా? అంటే ఆ విషయం వలన మనం కొంత భౌతిక లాభం పొందుతున్నామా, ఆధ్యాత్మిక లాభం పొందుతున్నామా అనే డెసిషన్ తీసుకునే రేషనల్ థింకింగ్ మానవుడికి మాత్రమే ఉంది. అది వాడుకుని మనం భగవంతుడికి దగ్గర అవ్వడం కోసం ప్రయత్నించకపోతే ఈ శరీరంతో ఉన్న ఈ కాలాన్ని వృధా చేసుకునే వాళ్ళమే అవుతాము. మళ్ళీ ఇటువంటి శరీరము, ఇటువంటి అవకాశము, ఇటువంటి స్థితి మనకు వస్తున్నది అని గ్యారంటీ అయితే ఈరోజు వీఆర్ ఏబుల్ టు స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ టైం
There are people who cannot even spend this kind of time, because not that they don't like it, because they cannot even afford to spend this 1.5 hours. They have to do something else to take care of their body. కేవలం దేహ పోషణ కోసం ఈ గంటను కూడా వెచ్చించలేని మానవులు కూడా ఎంతో మంది ఉన్నారు. కనీసం మన పూర్వ కర్మ ఫలితం అవ్వనివ్వండి, వేరొకటి అవ్వనివ్వండి, లేదా మన కోసం ఎవరో ఒక గొప్ప భక్తుడు ప్రార్థన చేయడం వల్ల అవ్వనివ్వండి, మనకి ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం ఏమిటయ్యా అంటే, జరుగుతున్నది, చేస్తున్న ప్రతి కార్యముని మనల్ని ఆధ్యాత్మికంగా భగవంతునికి దగ్గరికి తీస్తుందా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందా, లేదా భౌతికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందా అన్నది నిర్ణయించుకుని మనము ఈ కాలాన్ని ఉపయోగించుకోగలిగితే, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ శరీరాన్ని తీసుకునే అవసరము లేని స్థితికి వెళ్ళగలుగుతాము. అందుకోసము ఈ జ్ఞానం మనము ఉపయోగించుకోవాలి. రైట్? సరే, సో నెక్స్ట్ శ్లోకం చెప్తున్నారు. అనితా మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. 24వ శ్లోకము. అచ్ఛేద్యో యమద్యాహ్యో అయం క్లేట్యో అశోషేవ చ నిత్య సర్వగత స్థానుర్ అచలోయం సనాతనః. ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడినది, కరుగునటువంటిది, అది దహింపబడదు, ఎండిపోదు, అది నిత్యమైనది, సర్వత్రా ఉన్నది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. జీవాత్మ ఛేదించుటకు వీలు లేనిది, నీటిలో కరిగించుటకు వీలు లేనిది, దానిని దహించుట గాని ఎండించుట గాని సత్యము కాదు. అది నిత్యము, సర్వవ్యాపకము, మార్పురహితము, అచలనమును, సనాతనమును అయి ఉన్నది. ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ హ్యాస్ నో పవర్ టు మూవ్ అరౌండ్ ఈవెన్. బేసికల్ అచలనం. దానికి కావాల్సింది ఏంటి అంటే 2 కావాలి: సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. సూక్ష్మ శరీరము స్థూల శరీరం ఫిజికల్ గా నడపడానికి, స్థూల శరీరము మనకు కనబడకుండా దానిని ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి తీసుకెళ్లడం కోసం. జీవాత్మ ఛేదించుటకు వీలు లేనిది. కెనాట్ డూ ఎనీథింగ్. దాన్ని కెనాట్ బ్రేక్ ఇట్. దానిని నీళ్ళలో వేసినా సరే, మనం ఉప్పు పంచదార వేసినట్టు అదేం కరిగిపోదు. దాన్ని దహించుట గాని, దానిని కాల్చడానికి గాని జరగదు. ఎండించుట గాని సాధ్యము కాదు. ఇది నిత్యము. దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరగదు. సర్వవ్యాపకము. ఇట్స్ ఎ కాన్షియస్నెస్ దట్ అది ఆ స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని వ్యాపించి ఉంటుంది. మార్పురహితము. ఇట్ కెనాట్ బి చేంజ్. స్టేట్ కెనాట్ బి చేంజ్. ఇట్స్ ఇంపార్టెంట్. ఆత్మతాలకి స్టేట్ మార్చలేము. అచలనమును, సనాతనము అయి ఉన్నది. బట్ దట్ ఈస్ దేర్ ఫర్ ఎవర్. బేసికల్ జీవాత్మ యొక్క ఈ లక్షణములన్నీ దానిని పరమాత్మని శాశ్వతమైన అణు అంశముగా నిరూపిస్తున్నవి. అది ఎట్టి మార్పు లేకుండా తన అనురూపముననే శాశ్వతముగా నిలిచి ఉన్నది. జీవాత్మ పరమాత్మతో ఐక్యము పొందుటానని ఆత్మ విషయమున ఊహింపరానిదైనందున అద్వైత సిద్ధాంతమును అన్వయించుట కుదరదు. భౌతిక సంపర్కమును నుండి ముక్తి పొందిన పిమ్మట అణు ఆత్మ దేవాది దేవుని బ్రహ్మజ్యోతినందు ఒక ఆధ్యాత్మ కణముగా నిలిచిపోవటను వాంఛింపవచ్చు. కానీ బుద్ధిమంతులైన జీవులు మాత్రము దేవాది దేవుని సహచర్యం అనుభవించుటకు ఆధ్యాత్మిక లోకం నందు ప్రవేశించారు. అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి మనం ఐక్యం పొందుతాము అంటున్నామే, కానీ ఈ పర్టికులర్ శ్లోకము ఐక్యానికి అవకాశం ఇవ్వటలేదు. ఐక్యం అన్నది లేదు. జరగగలిగేది ఏమైనా జరుగుతుంది అంటే భౌతిక సంపర్కము నుండి ముక్తి పొందిన పిమ్మట, అంటే భౌతిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచంలో ఉండే అవసరము లేని స్థితికి వెళ్ళినప్పుడు అణువాత్మ భగవంతుని జీవజ్యోతినందు ఒక ఆధ్యాత్మిక కణముగా నిలిచిపోవటం అది జరుగుతుందేమో. అద్వైత అంటే ఎట్ ద బెస్ట్ భగవంతుని ఐక్యం అవడం అంటే ఆయన బ్రహ్మజ్యోతి ఎందు ఒక కణముగా నిలవడం జరుగుతుందేమో. కానీ బుద్ధిమంతుడైన జీవుడు మాత్రము దేవాది దేవుని సహచర్యం అనుభవించటికే ఆధ్యాత్మిక లోకం నందు ప్రవేశిస్తాడు. కానీ ఎటువంటి జ్ఞానమున్న వ్యక్తి అయితే అలా ఒక కణమకంగా నిలబడిపోయే కంటే కూడా భగవంతుని సహచర్యాన్ని పొందడం కోసమే తాపత్రయపడుతూ ఉంటాడు. ఇక్కడ సర్వగత అన్న పదము మిక్కిలి ప్రధానమైంది. ఎందుకనగా జీవులన్నీ భగవాను సృష్టిలో సర్వత్రా వ్యాపించి ఉన్నవి. ఇంటలో సందేహం లేదు.
అవి భూమినందు, జలమునందు, వాయువునందు, భూమి అడుగు భాగమునందు, చివరికి అగ్ని అందును కూడా నివసించును. జీవాత్మ అగ్నిచే దహింపబడదు అన్న విషయం ఇక్కడ స్పష్టముగా తెలుపబడినందున అగ్నియందు జీవుడు దగ్ధమైపోవుననే అభిప్రాయమును నిరాకరింపవచ్చును. మనం చూస్తే ఈరోజు సైంటిఫిక్ గా చూసినా సరే, there are certain bacteria that needs very high temperatures to survive. The bodies of these bacteria needs very high temperatures to survive, right? అట్లాగే there are certain living entities, they live only in a very cold temperatures. ఎంతో చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంటాయి. అలాగే కొన్ని కేవలం హై టెంపరేచర్స్ లోనే ఉంటున్నాయి అని కూడా మనం చూస్తున్నాం. బ్యాక్టీరియా దట్ సర్వైవ్స్ ఇన్సైడ్ వాల్కెనోస్ బేసికలీ. కానీ అందులో ఉండే ఆత్మ మాత్రం ఎక్కడా కూడా నాశనం అవ్వట్లేదు. కనుక సూర్యగ్రహమునందు కూడా జీవులు జీవించును అన్నట్టులో ఎట్టి సందేహము లేదు. అట్టి లోకమున అవి తగిన దేహములతో జీవించును. సూర్యమండలమున నివాస యోగ్యము కానిచు సర్వగత అన్న పదము అర్ధరహితమగును. సో సూర్యుడి మీద కూడా జీవం ఉన్నది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న జీవాలు అక్కడికి తగ్గ శరీరాలతో ఉన్నాయి. ఇదే సర్వగత అన్న పదముకి అర్థము అని చెప్పి మళ్ళీ మన శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అర్థమవుతుందమ్మా ఆత్మ పరమాత్మకు సంబంధించిన ఈ రిలేషన్షిప్ అండ్ వాట్ ఈస్ దట్ ఆత్మగా మనం దేనికోసం తాపత్రయపడాలి, రైట్? అందుకే ఆధ్యాత్మికంలోని శరణాగత అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ శరణాగతితోనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. సరే, నెక్స్ట్ లోకానికి వెళ్దాం. కృష్ణ ఎవరు చదువుతారు? చదవమంటారా? చదవమ్మా. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అనువాదం: ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పు రహితమని చెప్పబడినది. ఈ విషయమును తెలుసుకొనిన పిమ్మట దేహమును గురించి నీవు చింతింపరాదు. It is said that the soul is invisible, inconceivable and immutable. Knowing this, you should not grieve for the body. Immutable. సో ఆత్మ అవ్యక్తము, చింత్యము, మార్పురహితమని చెప్పబడింది. ఈ విషయమును తెలుసుకునే పిమ్మట దేహమును గూర్చి నీవు చింతింపరాదు. సో ఆల్ దట్ యు ఆర్ వరీడ్ అబౌట్ ఇస్ ద బాడీ గురించి ఆలోచిస్తున్నావయ్యా. కానీ దీనిని మించిన ఆత్మతత్వాన్ని గ్రహించిన తర్వాత నువ్వు ఈ శరీరతత్వం గురించి బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పురహితమని చెప్పబడినది. దానిని నీ వలన ఏమీ మార్పు చెందదు. నీ యుద్ధం వలన, నువ్వు ఉపయోగించే ఆయుధాల వలన, నువ్వు ఉపయోగించే అస్త్రాల వలన శరీరాలు నాశనం అవుతున్నాయేమో కానీ ఆత్మలను అయితే నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు. చేయగలిగే శక్తి నీకు లేదు. ఎందుకంటే ఆత్మతాలకి లక్షణము దీనితో మార్పు చెందదు. ఇండిస్ట్రాయబుల్. ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పురహితమని చెప్పబడింది. ఈ విషయమును తెలుసుకునే పిమ్మట దేహమును గురించి నువ్వు చింతించరాదు. ఇంకా కావాలంటే ఇంకా దేని గురించో వరి అవ్వు. కానీ కేవలము ఈ నా చుట్టాలని వీళ్ళందరినీ నేను చంపేస్తున్నానే అని నువ్వు బాధపడాల్సిన విషయం అయితే కాదు. ఇదివరకే వివరింపబడినట్లు ఆత్మ యొక్క పరిమాణము అత్యంత సూక్ష్మమైనది. శక్తివంతమైన సూక్ష్మదర్శినితో కూడా ఆత్మను మనం చూడజాలం. కనుకనే అది అవ్యక్తం. జీవాత్మ యొక్క అస్తిత్వమునకు సంబంధించినంత వరకు శృతి లేదా వేద జ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవ్వరూ ప్రయోగాత్మకంగా నిర్ధారింపలేరు. అది అనుభవ భావనలో యథార్థమైనదని ఆత్మను తెలియటికై ఇతర మార్గములు వేరేవి లేనందున ఈ సత్యమును మనం అంగీకరింపవలసి ఉన్నది. కొన్ని విషయములు మనము ఉన్నత ప్రామాణికతపైనే ఆధారపడి అంగీకరింపవలసి వచ్చును. సో కొన్ని విషయాలు మనము ఎంత సైంటిఫిక్ గా ప్రూవ్ చేద్దామన్నా అది జరగదు. అటువంటి విషయమే ఈ ఆత్మతత్వం కూడా. దీనిని కేవలము మనము ప్రామాణికత పైనే ఆధారపడి అంగీకరించవలసి ఉన్నది. అంటే మనము ఒక వ్యక్తిపై ఉన్న నమ్మకముతోని ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని మనం గ్రహించగలిగే పద్ధతిలోనే దీన్ని గ్రహించాలి తప్పితే దీన్ని నేను సైంటిఫిక్ గా వేరొక విధంగా ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తే కాలం వృధా అవుతుంది తప్పితే మనం కన్క్లూజన్ ఏమీ తేలేము అని చెప్తున్నారు.
తల్లి యొక్క ప్రామాణికతపై సరే ఉదాహరణకు తల్లి యొక్క ప్రామాణికపై ఆధారపడి ఎవరు తండ్రిని ఉనికిని కాదనలేరు. ఎవరైనా మనం వాంట్ టు ఫైండ్ అవుట్ హూ యువర్ ఫాదర్ ఈస్, మన తండ్రి ఎవరు అని తెలుసుకోవాలంటే ఈజియెస్ట్ ఆన్సర్ ఎవరంటే తల్లిని అడిగి తెలుసుకోవడమే. తల్లి చెబుతుంది ఇతన్ని తండ్రి అయ్యా అంటే మనం నమ్ముతున్నాం. అంతేగాని మనము మన డిఎన్ఏని తీసుకుని ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తులు డిఎన్ఏలతో టెస్ట్ చేసుకుంటూ వెళ్తే అది జరిగే పనేనా? అట్లాగనే అదే విధముగా ఆత్మను అవగాతం చేసుకున్నట కేవలం వేదములను అధ్యయనం చేయటం తప్ప మరొక మార్గం లేదు. మరో మాటలో ఆత్మ అనేది మానవ ప్రయోగాత్మక జ్ఞానము చేత అవగతము కానట్టు ఆత్మ చైతన్య స్వరూపము మరియు చైతన్య సహితమని వేదమనందు తెలిపి ఉంది. ఆ విషయమును మనము అంగీకరింపవలెను. దేహమునందు మార్పులు జరిగినట్లుగా ఆత్మయందు మార్పులు సంభవింపవు. ఆత్మ శాశ్వతముగా పరిమాణ స్వరూపమై ఉన్నది. పరమాత్మ అనంతమైనది, జీవాత్మ అణువు కంటే అత్యంత సూక్ష్మమైనది. కనుక సూక్ష్మమైన జీవాత్మ మార్పు లేనిదగుటిచే అనంతమైన పరమాత్మతో లేక దేవాది దేవునితో అది ఎన్నడూ సమానం కాజాలదు. ఆత్మ యొక్క మార్పు రహిత స్థితిని సమర్థించుటకై ఈ సిద్ధాంతం వేదములందు వివిధ రకములుగా మరల చెప్పబడింది. ఒక విషయమును దోషరహితముగాను పరిపూర్ణముగాను అవగాహన చేసుకున్నట్టుకై దానిని మరల వివరించుట అత్యంత అవసరము. సో ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నారయ్యా అంటే ఈ విషయాన్ని ఎటువంటి దోషము లేకుండా యథాతథముగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. అన్ని వేదాల్లో కూడా ఇదే విషయం ఇట్లా రాసి ఉన్నది. ఆత్మ వలనే శరీరం నిలబడుతున్నది. మన నిజస్వరూపము, మన నిజస్థితి ఆత్మ, అది పరమాత్మతోని సమాన గుణైక్యత్వ కలవులు. గుణైక్యత్వము అనే పదం వాడతారు. అంటే గుణరూపంగా భగవంతునికి ఉన్న గుణాలన్నీ ఇందులో ఉన్నాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీస్ వీ హ్యావ్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ద గాడ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ వీఆర్ ఇన్ టోటలీ డిఫరెంట్. అంటే సముద్రానికి అందులోంచి తీసిన ఒక నీటి బిందువుకి ఇటువంటి గుణరూపంలో అంటే రెండు ఉప్పగానే ఉంటాయి, గుణ ప్రకారం రెండు ఒకలాగే ఉంటాయి. కానీ క్వాంటిటీ ప్రకారము ఒక నీటి బిందువుకి సముద్రానికి కంపారిజనే లేదు. అదే విధంగా ఆత్మకి పరమాత్మకి కంపారిజన్ లేదు. కానీ గుణరీత్యా ఆ రెండు కంప్లీట్ గా సమానము. కానీ క్వాంటిటేటివ్ గా చూస్తే, పరిమాణ రూపంలో చూస్తే రెండిటికి అసలు పోలిక లేదు అనేది మనం గ్రహించాలి. ఈ విషయాన్ని చెప్పిన విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నారయ్యా అంటే ఈ విషయాన్ని సంపూర్ణంగా గ్రహించగలిగినాడు మాత్రమే మనకి మిగతాదంతా కూడా అర్థమవుతుంది. కాబట్టి శ్రీల ప్రభుపాదుల గారు మళ్ళీ దీన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్, ఇవి గత 3 శ్లోకాల్లో చూసిన విషయం. ఆయుధాల ద్వారా ముక్కలు చేయబడదు, అగ్ని ద్వారా కాల్చలేము, నీటి ద్వారా తడి చేయలేము, గాలి ద్వారా ఎండిపోదు, విడదీయరానిది మరియు కాల్చబడదు, కరగనిది మరియు ఎండబెట్టడం సాధ్యం కానిది, నిత్యమైనది, ప్రతి చోట ఉంది మరియు మారదు, స్థిరమైనది మరియు శాశ్వతంగా ఒకే విధంగా ఉంటుంది, కనిపించినది మరియు సంగ్రహించలేము, మార్పు లేనిది, మార్పు లేకుండా ఉన్నదని తెలుసుకుని శరీరం కోసము దుఃఖించడము మానేయాలి అని మనకి కన్క్లూజివ్ గా చెప్పుకొస్తున్నారు. ఈ 3 శ్లోకాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటాయి అంటే ఇది ఆత్మతత్వం, ఆత్మ తాలూకా విశ్లేషణ. రైట్, సో నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం ప్రభు. నెక్స్ట్ ఫ్యూ మోర్ శ్లోకాస్ 30th శ్లోక దాకా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. 20 minutes ఉంది కాబట్టి 26వ శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. 26 ఎవరో చదువుతున్నట్టున్నారు. మీరే చదవండి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. ఓ మహాబాహో, ఒకవేళ నీవు ఈ ఆత్మ లేక జీవలక్షణములు ఈ ఆత్మ నిత్యము జన్మించుచు నిత్యము మరణించును అని భావించను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. హరే కృష్ణ. సో నువ్వు నేను చెప్పిన మాట వినకుండా, లేదయ్యా ఆత్మ కూడా పుట్టుక జననం మరణం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, అలాగైనా నువ్వు బాధపడాల్సిన విషయం లేదు. నువ్వు వీళ్ళందరినీ చంపుతున్నావు, వీళ్ళ ఆత్మను డిస్ట్రాయ్ చేసేస్తున్నావు అనుకున్నా
మరి వాళ్ళని మళ్ళీ పుడతారు కాబట్టి నువ్వు యాక్చువల్గా డిస్ట్రాయ్ చేయట్లేదు. అలా చూసుకున్నా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అంత తత్వం చెప్పిన తర్వాత ఒకవేళ నిజంగానే ఆత్మ జీవలక్షణం, ఆత్మకు ఆధ్యాత్మిక లక్షణం కాకుండా జీవలక్షణంకి సంబంధించినది, భౌతిక ప్రపంచానికి సంబంధించినది, ఎప్పుడు జన్మించును మరణించినని భావించినను దుఃఖించడానికి కారణం లేదు. ఎందుకంటే అది మళ్ళీ పుడుతుంది కాబట్టి, నువ్వు దాని నుంచి చేయట్లేదు కాబట్టి. దేహములకు భిన్నముగా ఆత్మకు ఒక ప్రత్యేక ఉనికి కలదని విశ్వసింపని బౌద్ధుల వంటి తత్వవేత్తలు కొందరు కలరు. బుద్ధతత్వంలోని చెప్పిన విషయాన్ని చెప్పుకొస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించిన కాలమునందు లోకాయతితులు మరియు వైభాషికులని పిలువబడు కొందరు తాత్వికులు ఉన్నారు. అట్టి తాత్వికులు భౌతిక మూలకముల సరి అయిన సమ్మేళనం వలనే జీవోత్పత్తి కలుగునని పలుకు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తాత్వికులు కూడా అట్లే భావించారు. వారి సిద్ధాంతం అనుసరించి మూలకముల కలయికతో, అనగా కెమికల్ కాంబినేషన్స్ తోని లైఫ్ అన్నది వస్తుంది అనుకుంటే, మనం వేదాలనుసారము 2 శరీరాలు ఒకటైనప్పుడు ఒక ఆత్మనికి ఆ శరీరం ఇవ్వగలిగే స్థితి వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆత్మ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న ఆత్మకి ఒక శరీరాన్ని ఇస్తున్నామని చెప్పుకొస్తున్నారు. కానీ కొంతవరకు సైంటిఫిక్ గా ఆలోచించే కొంతమంది వ్యక్తులు ఏం చెప్తున్నారయ్యా అంటే, కేవలం సమ్ కెమికల్ కాంబినేషన్స్ జరుగుతుంది. కొన్ని భౌతిక రసాయనిక చర్యల వలన జీవ చిహ్నం సంభవించును అని ప్రస్తుత కాలమున అమెరికాలో ప్రచారం చెందిన కొన్ని కుహనా మతముల సహితము ఈ సిద్ధాంతమును భక్తిరహితమైన బౌద్ధుల శూన్యవాదమును అనుసరించుచున్నవి. ఒకవేళ ఆ విధముగా తీసుకున్న అట్లాగా ఇది టెంపరీ థింగ్, ద హోల్ సోల్ కాన్సెప్ట్ ఇస్ టెంపరీ అనుకున్నా సరే, ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతం వల్లనే ఆత్మ ఉనికిని గుర్తింపజాలకునను దుఃఖించడానికి కారణం లేదు. ఎవరైనా కొన్ని రసాయనిక వస్తువులు నష్టమునకు చింతిస్తూ విద్యుత్ ధర్మమును వీడనాడరు. సో జస్ట్ కెమికల్ కాంపోజిషన్ అయితే దాని గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. దీనికోసం నువ్వు ధర్మాన్ని పక్కన పెట్టేయాల్సిన అవసరమే లేదు. బికాస్ అగైన్ యూ మిక్స్ దోస్ కెమికల్స్, అగైన్ యూ బ్రింగ్ 2 people టుగెదర్, యూ గెట్ అనదర్ పీపుల్ విల్ బి రీబార్న్, బేసికల్ పీపుల్ విల్ బి బార్న్. సో ఆ విధంగా చూసుకుంటే వాట్ యు ఆర్ వరీయింగ్ అబౌట్ ఈస్ వెరీ ముండేన్ థింగ్. బేసికలీ కేవలం కొన్ని కెమికల్ కాంబినేషన్స్ కలపడం గురించి నువ్వు ధర్మాన్ని పక్కన పెట్టేయాల్సినంత అవసరం లేదు. పైగా నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం నందు మరియు వైజ్ఞానిక యుద్ధ విధానముల నందు శత్రువులపై విజయం సాధించడానికి మానవుడు అనేక టన్నుల కొలది రసాయనములను వృధా చేయించున్నాడు. వైభాషిక సిద్ధాంతం అనుసరించి దేహంతో పాటు ఆత్మ కూడా నశించింది. అనుకునే ఏ విధముగా చూచినను అర్జునుడు ఆత్మ ఉనికిని గురించి వేద నిర్ణయమును విశ్వసించినను లేదా విశ్వసించకపోయినను అతను చింతించుటకు ఎట్టి కారణము లేదు. ఈ సిద్ధాంతమును అనుసరించి ప్రతి క్షణము భౌతిక వస్తువుల నుంచి అనేక జీవులు ఉత్పత్తి అవుతున్నవి. వాటిలో అనేకములు ప్రతి క్షణము నశించుట చేతను అట్టి సంఘటనల విషయమున చింతించిన అవసరమే లేదు. కనుకనే ఆత్మకు పునర్జన్మ లేనిచో పితామహుడు మరియు గురువుని సంహరించిన చేత పాప ఫలితములు కలిగినని అర్జునుడు భయం పొందుట అవసరమే లేదు. సో వాళ్ళిద్దరు మనుషులు కారు, జస్ట్ 2 కెమికల్స్ డిస్ట్రాయ్ చేయడం వలన నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి జస్ట్ కేవలం కెమికల్స్. నువ్వు ధర్మం కోసం నిలబడినప్పుడు 2 కెమికల్స్ వేస్ట్ చేయడం, ఒక టాబ్లెట్ వేస్ట్ చేస్తే ప్రాబ్లం ఏముంది, కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్ వేస్ట్ చేస్తే ప్రాబ్లం ఏముంది. ఆ విధంగా చూసుకున్న సార్ అర్జునుడు బాధపడాల్సిన విషయమే లేదు. ఈ సందర్భంలో శ్రీకృష్ణ అర్జునుడితో మహాబాహు అని వ్యంగ్యంగా సంబోధిస్తున్నాడు. ఎందుకనగా వేద మార్గములు పాటింపకుండాను కనీసం అర్జునుడు వేద జ్ఞానమును త్రోసిపుచ్చు వైభాషిక సిద్ధాంతమును అంగీకరింపనందున భగవానుడు ఇట్లా పలుకు. క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు. అందుకనే ఆ సంస్కృతి అతనిని ఆ సిద్ధాంతమును అనుసరించవానిగా చేసినది. సో భగవంతుడు శ్రీ అర్జునుడు క్షత్రియుడు వైదిక సంస్కృతికి చెందినవాడు కనుకనే అతను ఆ సిద్ధాంతాలని అంటే వైదిక ధర్మాన్ని అనుసరించే వానిగా చేస్తుంది. ఒకవేళ మనము అట్లా తీసుకోకపోయినా అంటే కొన్ని నాకు కరెక్ట్గా అంత డీటెయిల్ తెలియదు, ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిఫరెంట్ క్రిస్టియన్ ఫిలాసఫీ కానీ బౌద్ధిక సిద్ధాంతం కానీ సర్టన్ ఫిలాసఫీస్. ఆ ఫిలాసఫీలో ఏమనుకుంటారు, మరణించిన తర్వాత మనము స్వర్గానికి ఇలాగే వెళ్తాం అంటే అందరి కోరిక కూడా అదే. స్వర్గం వేరే ప్రపంచానికి వెళ్ళినా మన భావన ఎట్లా ఉంటుందంటే అక్కడ కూడా ఇలాంటి శరీరంతోనే బిహేవ్ చేస్తుంటాం, ఈ శరీరంతోనే బిహేవ్ చేస్తాం. అవునా కాదు?
చాలా మంది అట్లానే ఉంటారు. కానీ కానీ ఈ శరీరం వదలందే అక్కడికి వెళ్ళలేము. అక్కడికి వెళ్ళాలని ఉంది, కానీ ఈ శరీరం వదలడానికి ఇష్టం లేదు. రైట్? యు వాంట్ టు గో అండ్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. స్వర్గానికి వెళ్ళిపోవాలి. వెళ్ళడానికి ఈ శరీరం వదిలితే అక్కడికి వెళ్ళలేము, కానీ ఈ శరీరం వదలడానికి ఇష్టం. కొంత ఈ భావనలో కొన్ని సిద్ధాంతాలు ఏమి చెప్పుకొస్తాయి, ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ ద ఫిలాసఫీస్. You kill so many people, you get so many virgins in the world, in the west, in the spiritual life అని చెప్పుకొస్తారు. ఆ భావన ఎట్లా అంటే మళ్ళీ ఇదే శరీరంతో అక్కడికి వెళ్ళి మనం అనుభవిస్తూ ఉంటాము. ఇక్కడ మనకి శరీరానికి ఒక ఏజ్ దాటిన తర్వాత కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పళ్ళు ఊడిపోయి, అంటే ఇదే శరీరంతో పళ్ళు ఊడిపోయి కీళ్ళ నొప్పులతో అక్కడికి వెళ్ళి జీవితాన్ని అనుభవిస్తుంటారు వాళ్ళు. You see what I'm saying? It doesn't happen like that. కానీ they'll never understand that this materialistic body, ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంలోని ఎన్నో ఎన్నో అవలక్షణాలతో పుట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పుణ్యం చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలోని అదే అవలక్షణాలతోని నెక్స్ట్ ప్రపంచానికి, స్వర్గానికో బెటర్ ప్రపంచానికి వెళ్ళి పనిచేస్తున్నారా? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బౌండరీస్ ఆఫ్ మెటీరియలిస్టిక్ వరల్డ్ అండ్ స్పిరిచువల్. ఈ శరీరం భౌతికమైనది, ఇక్కడే ఆగిపోతుంది. మెటీరియలిస్టిక్ వరల్డ్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక శరీరాలతోనే అక్కడ నడుస్తూ ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక శరీరాలతోని మనం చూసాము 5 రకాల ముక్తి మార్గాల్లోని భగవంతునితో ముక్తి, సారూప్య ముక్తి, అవన్నీ ఆధ్యాత్మిక శరీరాలతో అక్కడ భగవంతుని సేవ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మనం ఆ స్థితి కోసం ప్రయత్నించాలి. ఈ శరీరం అన్నది కెమికల్స్ అని అనుకోవడానికి వీలు లేదు. సరే, హరే కృష్ణ. 27వ శ్లోకం హరే కృష్ణ ప్రభుజీ. చదవండమ్మ. 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువై జన్మమృతస్య చ తస్మాద పరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి. అనువాదము. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణము పిమ్మట జీవునకు తిరిగి జన్మము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణలో నీవు శోకించరాదు. హరే కృష్ణ. ఇది ఘంటసాల గారి భగవద్గీతలో పాపులర్ శ్లోకం. జాతస్య ధ్రువో, మరణించిన వానికి జననము తప్పదు, జన్మించిన వానికి మరణము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలు కానీ నీ విద్యుత్ ధర్మం నిర్వహణ యందు నీవు దుఃఖింపరాదు. దీని గురించి నువ్వు పెద్దగా ఆలోచించకూడదు. పరిహరించుటకు వీలు కాని విషయమునందు, వదిలేయడానికి, పరిహరించడానికి వీలు కాని విషయం ఏమిటయ్యా అంటే నీ ధర్మం, నీ విద్యుత్ ధర్మం గురించి నువ్వు దుఃఖింపరాదు. ఈ శ్లోకం చదువుతున్నప్పుడు మళ్ళీ మనం చాలా మంది చెప్పుకోవచ్చు అనుకోండి. ఇదివరకోసారి పుట్టినవాడు చనిపోక తప్పదు, చనిపోయేవాడు పుట్టక తప్పదు. దీని గురించి ఎందుకయ్యా అంత బాధపడుతున్నాం చదువుకుంటున్నప్పుడు ఈ శ్లోకము, నేనైతే చిన్నప్పుడు ఈ శ్లోకం వింటున్నప్పుడు కరెక్టే కదా, మళ్ళీ పుడతాం కదా, ఈసారి హైదరాబాద్ కాకపోతే విశాఖపట్నం కాకపోతే రాజమండ్రి కాకపోతే విజయవాడలో పుడతాంలే అన్న భావనలో ఉండేవాడు. కానీ మళ్ళీ మానవ శరీరమే వస్తుంది అని వస్తుందని గ్యారంటీ లేదు. సో మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే విద్యుత్ ధర్మముని నిర్వహించడంలోని మనం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. జీవితం నందలి కర్మలను అనుసరించి ఎవరైనా నువ్వు తిరిగి జన్మింపవలసి ఉన్నది. కర్మను అనుసరించి, జీవితంలో అందరి కర్మను అనుసరించి, అంటే ఎప్పుడైతే మనం ఎటువంటి కర్మలు చేస్తామో ఈ జీవితంలో దానిని అనుసరించి మళ్ళీ మనం జన్మించాల్సి వస్తుంది. నిర్ణీత కాల కార్యమును ముగిసిన పిమ్మట మరణించి మరొక జన్మ పొందవలసి ఉన్నది. ఈ విధముగా జనన మరణ చక్రమున మానవుడు ముక్తి అనేది లేకుండా సంచరించుచున్నాడు. మనం చేసే కర్మానుసారము మళ్ళీ జీవితం వస్తుంది, జీవితం అనుసారము మళ్ళీ కర్మ పొందుతున్నాము, కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, జీవించాం కదా అని ఈ ప్రాసెస్ లో ముక్తి అనేది పక్కన పెట్టేసి ఇటు జనన మరణ చక్రము, అనవసర హత్యలు, జంతుహింస, యుద్ధము వంటి వాటిని సమర్థించదు. కానీ అదే సమయమును మానవ సంఘంలో శాంతి భద్రతను నెలకొల్పే అట్టి హింసాయుతమైన యుద్ధమును అనివార్యమైన అంశములకు కాగలవు. శ్రీకృష్ణ భగవాన్ సంకల్పము చే కురుక్షేత్ర సంగమము అనివార్యమై ఉన్నది. ఏ కాదు, ధర్మము కొరకే యుద్ధము చేయట క్షత్రియులు విద్యుక్ ధర్మం. ధర్మము కొరకే యుద్ధము చేయట క్షత్రియులు విద్యుక్ ధర్మం. యుద్ధము చేయట క్షత్రియులు విద్యుక్ ధర్మం కాదు, ధర్మము కోసం యుద్ధము చేయటే వాళ్ళ ధర్మము. తాను స్వధర్మమును నిర్వర్తించినప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణం గురించి చింతింపవలను?
లేదా భయపడవలను? క్షత్రియ ధర్మమును త్యజించినచో తను భయపడుచున్న పాప ఫలమును అనుభవించవలసి వస్తుంది. ఇక్కడ చంపుతం వలన పాప పుణ్యము కంటే కూడా ధర్మాన్ని విస్మరించడం వలన, ధర్మాన్ని వదిలేయడం వలన, క్షత్రియ ధర్మాన్ని వదిలేయడం వలన అతను పాపము పొందవలసి వస్తుంది. వీళ్ళు ఇంతమందిని చంపడం వల్ల పాపమే అని చెప్పుకొస్తున్నాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు వీళ్ళు చంపడం వలన కాదయ్యా నీకు పాపం వచ్చేది, ధర్మాన్ని త్యాగం చేయడం వలన, ధర్మాన్ని వదిలేయడం వలన నీకు పాపం వస్తుంది. అంతేకాకుండా స్వధర్మమైనటి యుద్ధమును వీడినాడుట ద్వారా ఎన్నడూను తన బంధువుల మరణమును ఆపలేడు. తన స్వధర్మమైన యుద్ధము స్వధర్మము, యుద్ధము స్వధర్మము, క్షత్రియ ధర్మం తాను నిర్వహించాల్సిన ధర్మం. కానీ కేవలము వీళ్ళని చంపుతాను, చనిపోతారు వీళ్ళు నా వలన అన్న భావనతో యుద్ధము ఆపేసినంత మాత్రాన వాళ్ళు మరణించకుండా అర్జునుడు ఏమి చేయగలడా? వాళ్ళు ఎప్పటికైనా మరణించవలసిందే. ధర్మ మార్గము ఎంచుకున్నట్టు చేత అతడు పతనము పొందవలసి వస్తుంది. యుద్ధము చేయకపోవడమే అధర్మ మార్గము. యుద్ధము ఎందుకంటే అది క్షత్రియ ధర్మము కాబట్టి. క్షత్రియ ధర్మం ఏమిటయ్యా అంటే ధర్మాన్ని నిలబెట్టడమే క్షత్రియ ధర్మము. ధర్మము కోసం యుద్ధము చేయడం క్షత్రియ ధర్మము. అటువంటి యుద్ధము చేయకపోవడం వలన అర్జునుడు పాపకార్యాలు చేస్తున్నవాడు అవుతాడు. కర్మని పాపకర్మని చేస్తున్నవాడు అవుతాడు. దాని వలన అతను పతనము చెందుతాడు తప్పితే వీళ్ళ ధర్మం కోసం వీళ్ళని చంపడం వలన పతనము చెందడు. పతనము వేరొక కారణం వల్ల చెందుతాడు అని చెప్పి మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ శ్లోకము చదువుతారు 28. నేను చదవనా గురించి? చదవండి ప్రభు. ముఖ్యం ప్రభు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధ నాణ్యేవ తత్ర కా పరిదేవన. అనువాదం: సృజింపబడిన జీవులందరూ ఆదిలో అవ్యక్తములై మధ్యలో వ్యక్తములగుచున్నవి. నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తములగును. అట్టి ఎడ దుఃఖించుటకు కారణమేమి కలదు? హరే కృష్ణ. All created beings are unmanifest in their beginning, manifest in their interim state, and unmanifest again when annihilated. So what need is there for lamentation? దుఃఖించడానికి కారణం సృజింపబడిన జీవులు అందరూ ఆదిలో అవ్యక్తములై మధ్యలో వ్యక్తములగుచున్నారు. నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తములగుచున్నవి. అట్టి ఎడ దుఃఖించుటకు కారణం ఏమి కలదు? పెద్ద శ్లోకం. సో భగవంతుడు ఇంకెంతే కాకుండా ఈ స్టోరీ ఆఫ్ సోల్ చెప్పుకొస్తున్నారు. సృష్టి ఆరంభంలో ఈ జీవులన్నీ కూడా వాటికి స్టేట్ లేదు, శారీరక స్టేట్ లేదు, భౌతిక స్టేట్ లేదు. అక్కడ నుంచి అవ్యక్తమై ఉన్నవి. అటువంటి జీవులన్నీ కూడా ఇంటర్నల్గా మధ్యలోనే వ్యక్తం అవుతున్నవి. జీవులన్నీ కూడా ఆత్మలన్నీ కూడా కొన్ని శరీరాలను తీసుకుంటున్నాయి. అంతేకాదు మళ్ళీ సృష్టి ఎండ్ అయినప్పుడు ఈ శరీరాన్ని, భౌతిక సృష్టి ఎండ్ అయినప్పుడు భౌతిక శరీరాలను వదిలేసి ఆత్మలన్నీ అవ్యక్తమైన స్టేట్ లోకి వెళ్ళిపోతున్నాయి. అందువల్ల దీని గురించి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఎట్లాగైనా దే గో బై దేర్ ఓన్ సైకిల్. బేసికలీ ఈ సైకిల్ అంతా కూడా ప్రభు భాగవతంలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. డిస్కస్ లిటిల్ బిట్ హియర్. I'll see if I can talk little bit today. If not, next class we'll discuss. ఆత్మ ఉనికిని విశ్వసించువారు మరియు విశ్వసింపని వారు అని 2 రకములుగా తత్వవేత్తలు కలరు. వీరిలో ఎవరిని అనుసరించినా దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. వేద విజ్ఞానం అనుసరించి ఆత్మ ఉనికి యందు విశ్వాసము లేని వారు నాస్తికులుగా పిలువబడరు. వాదము కొరకు ఈ నాస్తిక వాదమును మనం అంగీకరించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగి ఉండగా సృష్టికి పూర్వము కొద్దిగా భౌతిక అంశములు అన్నీ అవ్యక్తములై ఉండరు. సూక్ష్మమైన ఈ అవ్యక్త స్థితి నుండే సృష్టి వ్యక్తమగును. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి ప్రకటమగును. సో మనం 5 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. పంచభూతాలు కూడా ఒక క్రమముగా వస్తాయి. ఈ పంచభూతాలు ఎట్లా వస్తాయి, ఈ పంచభూతాలు ఒక స్థితిలోంచి ఇంకోటి ఎట్లా వచ్చింది, ఎక్కడ మనకి శరీర స్థితి వచ్చింది, ఇవన్నీ కూడా భాగవతంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి.
సూక్ష్మమైన అవ్యక్త స్థితి నుంచి సృష్టి వ్యక్తమవుతున్నది. అలాగా ఒకదానితో ఒకటి వస్తుంది. ఆ భూమి నుంచి అనేకములుగా భూమి నుండి అనేకములు సృష్టింపబడుచున్నవి. ఒక పెద్ద ఆకాశ సౌధమును ఉదాహరణగా తీసుకునిచో అది భూమి యొక్క పదార్థము నుండే వ్యక్తమవుతుంది. ఒక స్కై స్క్రాపర్ తీసుకుంటే అది కట్టడానికి వాడిందంతా కూడా భూమి నుంచే వస్తున్నది. దానికి ఉన్న సిమెంట్ కానీ, ఐరన్ కానీ, ఎట్లాగైతే అవన్నీ కూడా భూమి నుంచి వచ్చి అది ప్రకటమవుతున్నదో దాన్ని పడగొట్టినప్పుడు అది తిరిగి అవ్యక్తమై అన్ని పదార్థాలు చివరికి భూమిలో కలిసిపోతున్నాయి. when you demolish a big building, at the end of it all of it is going into the dump yard and it's getting mixed up with the earth basically. శక్తి నిత్యత్వ నియమములను అనుసరించి కాలక్రమమున వస్తువులు వ్యక్తము అవ్యక్తము అవుతున్నవి. వస్తువు అన్నది మనకి ఈ పంచభూతాల నుంచి ప్రకటమవుతుంది, మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది, అంతే. అదే భేదము. కనుక వ్యక్త స్థితిని గూర్చి కానీ అవ్యక్త స్థితిని గూర్చి కానీ దుఃఖించాల్సిన అవసరమే లేదు. ప్రతి వస్తువు కూడా ఎట్లాగా పంచభూతాలను చూచి మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుందో దీనికి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? అవ్యక్త స్థితి ఎందుకు కూడా వాటికి నాశనం లేదు. అటువంటి అవ్యక్త స్థితి అంటే వ్యక్తిత్వం లేని స్థితి నుంచి గురించి నాశనం అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆరంభంలో అన్నీ కూడా అట్లాగే ఉన్నాయి, మళ్ళీ చివరికి అన్ని అట్లాగే వెళ్ళిపోతే మధ్యకాలంలో అవి మార్పు చెందుకుంటూ వస్తున్నాయి. ఆరంభమునందు మరియు అంతమునందు భౌతిక వస్తువులు అన్నీ అవ్యక్తములుగానే నిలిచి ఉండి మధ్యకాలంలో వ్యక్తమవుతున్నాయి. కానీ అది ఎట్టి నిజమైన భేదమును కలుగజేయదు. అందువల్ల నువ్వు దీని గురించి కూడా నువ్వు వరేయాల్సిన అవసరం లేదు. నువ్వు నాస్తికత్వంలో తీసుకుని ఇది శరీరం ఆత్మ అనేది పక్కన పెట్టేసినా నువ్వు శరీర రూపంలో ఆలోచిస్తున్నా ఇదంతా కూడా ఒక వ్యక్తం అవుతుంది, అవ్యక్తం అవుతుంది. దే గెటింగ్ మేనిఫెస్టెడ్ అండ్ దే గెటింగ్ అన్మానిఫెస్టెడ్. భగవద్గీత 18వ శ్లోకంలో చెప్పినట్టు భౌతిక దేహము కాలక్రమముగా నశించే స్వభావం కలదనియు అది నిత్యమైనదనియు వేద సారాంశమును మనం అంగీకరించినప్పటికీ ఈ దేహం ఒక వస్త్రం వంటిదని మనం నిరంతరము గుర్తించుకోవాలి. అందుకనే వస్త్రం యొక్క మార్పులకు ఎందుకు దుఃఖించవలను? నిత్యమైన ఆత్మతో చూచినప్పుడు భౌతికమైన దేహము ఎట్టి యథార్థమైన ఉనికి లేదు. ఆత్మనిత్యత్వంతో పోల్చుకున్నప్పుడు భౌతిక శరీరానికి అది ఒక చిరిగిపోతున్న వస్త్రం లాంటిది. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక విధమైన స్వప్నము వంటిది. కొన్ని మార్లు మనము అంటే ఈ శరీరము దీని జీవితము ఒక జస్ట్ ఒక కళ లాంటిది. ఒక కళలో మనము ఆకాశంలో ఎగురుతున్నట్లుగానో లేకపోతే ఒక రాజు వలె ఒక రథములో కూర్చున్నట్లుగానే కాంచవచ్చును. కానీ మేలుకొనగానే మనము ఆకాశమును కానీ రథమును కానీ లేమని గ్రహింపవచ్చును. అట్లాగనే ఈ జీవితం అంతా కూడా ఒక కళ లాంటిదయ్యా. దాని ముందు లేదు స్థితి, తర్వాత లేదు స్థితి. భౌతిక దేహం యొక్క అనిత్యము అటువంటిది. అనిత్యంపై ఆధారపడి వైదిక విజ్ఞానం మానవుని ఆత్మానుభూతిని ప్రోత్సహించుతున్నది. కనుకని ఎవరైనా ఆత్మ ఉనికిని విశ్వసించినను లేదా విశ్వసించకపోయినను దేహము నశిస్తున్న విషయమును గురించి ఎట్టి బాధపడాల్సిన అవసరము లేదు అని చెప్పుకొస్తున్నారు. శరీరము నశించిపోతుంది కాబట్టి నువ్వు ఏ విధంగా ఆలోచించినా సరే ఈ భౌతిక ప్రపంచంలోకి భాగమైన ఈ శరీరము భౌతిక ప్రపంచము మొదట్లో ఉనికి లేదు, మళ్ళీ చివరిలో ఉనికి లేని స్థితికి వెళుతుంది అని చెప్పుకొస్తున్నారు. సరే, ఈ 2 శ్లోకాల తాలూకు భావన ఒకసారి చదువుకుందాము. నెక్స్ట్ వీక్ మళ్ళీ కావాలంటే 28వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాము. కొందరు ఆత్మను అద్భుతమైన దానిగాను గాంచుదురు, కొందరు దానిని అద్భుతమైన దానినిగా వర్ణిస్తారు, మరి కొందరు దాన్ని అద్భుతమైనది దానిగా వింటారు, ఇంకొందరు వినిన పిమ్మట దానిని గురించి ఏమాత్రము గ్రహింపుకుందరు. ఆత్మ గురించి ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అవుతుంటారంట. ఆత్మ చాలా గొప్ప విషయము, దానిని అని చెప్తారు, అని గ్రహిస్తూ అని చెప్పుకుంటారు. కొంతమంది దాన్ని అంత గొప్ప విషయం కింద వర్ణిస్తూ ఉంటారు, కొంతమంది ఎంతో అద్భుతమైన విషయం కింద వింటూ ఉంటారు. అయినా సరే దాని గురించి గ్రహింపురు అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం ఎవరు ప్రయత్నించట్లేదు. అట్లాగనే ఓ భరతవంశీయుడు ఆ దేహమునందు వసించు దేహి ఎన్నడూ చంపబడు, కావున ఏ జీవుని గూర్చి నువ్వు దుఃఖింపనవసరం లేదు. సో ఇటువంటి స్థితిలో ఉంటుంది ఆత్మ, కాబట్టి దాని గురించి నువ్వు ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, శరీరం గురించి బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి 30వ శ్లోకంలో కన్క్లూడ్ చేస్తున్నారు. బట్ 28వ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము. 28వ శ్లోకం లెట్ us discuss little bit more about what this state of neutrality, I mean unmanifest state and at the end మళ్ళీ అన్మానిఫెస్ట్ స్టేట్ అంటే ఒక యుగ ప్రారంభంలో ఎట్లా ఉంటాము, యుగం అంతంలో ఎట్లా ఉంటాము అన్నది
దాంతో స్టార్ట్ చేసుకుని ఈ 28, 29, 30 శ్లోకాలు నెక్స్ట్ వీక్ కన్క్లూడ్ చేసుకుంటాం. రైట్? సో ఐఎమ్ యాక్చువల్లీ స్టాపింగ్ ద క్లాస్ హియర్. If you have any questions, let us spend a few more minutes. Hare Krishna. Questions ఏమన్నాయమ్మా? No questions, Prabhuji. Hare Krishna. No questions, Subha. Hare Rama. Hi Vinod. Hello Vinod. Good, good. Hare Krishna Prabhuji. హరే కృష్ణ మాతాజీ, రమదేవ్ మాతాజీ, ధన్యవాదాలు. చెప్పండి. ఏం లేదండి. So today I think we covered little more shlokas than normal, about 10 shlokas that we will know. But if you think this pace is little fast అనుకుంటే we'll slow down, but sometime we have to increase the pace also. Fundamentals దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తే then the rest of the things will go faster. Right? Yes, Prabhuji. Any other questions అమ్మా? ప్రభు ఇంకా మనకి ఎవరున్నారు ఇవాళ? నో ప్రభుజీ, ఐఎమ్ గుడ్ అండి. థ్యాంక్ యూ. Thank you, Prabhu. Then I'm stopping the class here. Then we'll meet again next Sunday of your time, Monday of my time. Thank you. థ్యాంక్ యూ గురుజీ. గుడ్ నైట్. థ్యాంక్ యూ ప్రభుజీ.